దైవ ప్రేమికులకు దాచబడిన మేలు. దేవుని పిల్లలారా, దైవ ప్రేమికులు అన్న పదం అక్కడ మీకు కనబడుతుంది. నిజానికి మనుషులను ప్రేమిస్తారు, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తారు, భార్య భర్తను ప్రేమిస్తుంది, భర్త భార్యను ప్రేమిస్తాడు. లోక సంబంధంగా కాస్త ప్రేమానురాగాలు అనేవి అక్కడక్కడ బ్రతుకున్నాయి, నిలుచున్నాయి. మనుషులను ప్రేమించుకుంటున్నారు. మనుషులు డబ్బును ప్రేమిస్తారు. మరికొంతమంది ధనానికి మరో రూపం ఆస్తులు, సంపదలు, బంగారం, వెండి, వీటిని బాగా ప్రేమిస్తూ ఉంటారు. వాటి కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. మరికొంతమంది జంతు ప్రేమికులు, మీకు తెలియదు కాదు, జంతువులను ప్రేమిస్తూ ఉంటారు. కుక్కలను పెంచుకుంటారు, పిల్లులను పెంచుకుంటారు. వారికి ఇష్టమైన జీవాన్ని ప్రేమించి వాటిని పెంచుతూ ఉంటారు. మీకు తెలియదు కదా. అంటే ఎన్నో రకాల ప్రేమలు మనకి కనబడుతున్నాయి. ఈ జంతు ప్రేమికులందరూ కూడానండి జంతువులకి ఏదైనా అయితే తట్టుకోలేరు. తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆవిడ ఉంటుంది, నాగార్జున గారి భార్య. ఆవిడ బాగా కుక్కలను ప్రేమిస్తుంది. మొన్న మధ్యకాలంలో పసిపిల్లల్ని కుక్కలు కరిచి చంపేస్తున్నప్పుడు అందరూ కూడా కుక్కల ప్రమాదం చంపేయాలంటే ఆవిడంటది, ఏదో ఒకటి 2 చోట్ల కరిచేసి కదండి మీరు కుక్కలను చంపేయకండి, కుక్కలు మంచివి అంటుంది ఆవిడ. అంటే ఇక్కడ పిల్లలు చచ్చిపోయారు అమ్మ అన్నా కూడా ఏమంటుంది, కుక్కలు మంచివే, అప్పుడప్పుడు చేస్తే అంతే, మీరు అట్లా ఏమనకండి అంటుంది. అంటే ఇప్పుడు ఎవరంటే బాగా ఇష్టం ఆవిడకి? కుక్కలంటే ఇష్టం. అప్పుడు చాలా మంది అన్నారు, కుక్కలంటే నీకు ఇష్టం కదమ్మా, అయితే పెంచుకో, మీ ఇంట్లో వదిలేస్తాం, ఒక 100 కుక్కలను పట్టుకొచ్చి అన్నారు. ఇదంతా మనం ఆలోచిస్తున్నప్పుడు అండి ప్రేమలు కనపడుతున్నాయి. జంతువుల మీద ప్రేమ, లోక సంబంధంగా డబ్బు మీద ప్రేమ, ఆస్తుల మీద ప్రేమ. కొంతమందికి వాళ్ళ శరీరం అంటే వాళ్ళకి ప్రేమ. ఏంటో నిజంగా చాలా మంది అద్దం ముందు నుంచి అసలు నా అంత అందంగా ఎవడు ఉండడు, నాలాంటి శరీరం, నాలాంటి బాడీ ఎవరికి లేదు, నా రంగు ఎవరికి లేదు, నా చుట్టూ ఎవరికి లేదు, నా కళ్ళ ఎవరికి లేవు అంటే అమితంగా వాళ్ళు ప్రేమించుకుంటూ ఉంటారండి. ప్రేమించుకుంటూ మనం ప్రేమించుకోవడం తప్పు కాదు. ఈ ప్రేమ ఎక్కువైపోయి అవతలను తోలనాడుతూ ఉంటారు. వాళ్ళు బాగురండి, వీళ్ళు బాగురండి, నేను చాలా బాగుంటానండి. మనుషులండి చాలా తిని ప్రేమిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతేనండి మీకు చాలా చెప్పొచ్చు. చదువును ప్రేమించే వాళ్ళు ఉన్నారు, లేరా? చదువు అంటే పిచ్చండి వాళ్ళు. చదువు 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 నేను పలానా ఉద్యోగం కావాలి అని ఉద్యోగాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఆ ఉద్యోగం కోసం రాత్రింపగళ్ళు చదివే వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది అండి సంగీతాన్ని ప్రేమిస్తారు. వాళ్ళకి సంగీతం అంటే ఇష్టం. రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ కొనేసుకుని ఇంట్లో పెట్టుకుంటారు. గిటార్ ఉంటుంది, కీబోర్డ్ ఉంటుంది, డ్రమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ పేర్చుకున్నారంటే మాకు సంగీతం అంటే ఇష్టం అండి, వచ్చినా రాకపోయినా అలా నొక్కుతా ఉంటాడు. ఇష్టం. ఇవన్నీ ఇష్టం అంటే ఇవన్నిటిని మనిషి ప్రేమిస్తున్నాడండి. వెరీ గుడ్. మనిషి కళ్ళ ముందు కనబడుతున్న వీటన్నిటిని ప్రేమిస్తున్నాడు కదా. మనిషి దేవుణ్ణి ప్రేమిస్తాడా, నమ్ముతాడా? బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. మనిషి దేవుణ్ణి నమ్ముతాడా, మనిషి దేవుణ్ణి ప్రేమిస్తాడా? నమ్ముతాడంతే, ప్రేమిస్తాడేటి? బాగా ఆలోచించాలి. ప్రసంగం అదిరిపోద్ది మనసు పెట్టి వింటే. చివరిలోనండి అబ్బబ్బబ్బబ్బా, ఇంకా ఈ రోజు నుంచి కనుక నాకు దేవుడి మీద ప్రేమ లేకపోతే నా జీవితం నాశనం అయిపోయింది అనుకుని రేపటి నుంచి అండి మీరు ఇంకా దేవుణ్ణి ప్రేమించటం ప్రారంభిస్తారు. మీకు బాగా అర్థమైతే ప్రసంగం. దైవ ప్రేమికులకు దాచబడిన మేలు. ఈ రోజు నా ప్రసంగం ఎవరి కోసం అంటే ఆయన్ని ప్రేమించే వారి కోసం. ఆయన్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందో చెప్తాను. ఆయన్ని ప్రేమిస్తే అది ఎంత ధన్యతలోనికి, భాగ్యంలోనికి వెళ్ళిపోతామో చెప్తాను. వెరీ గుడ్.
దేవుడు లోకాన్ని ప్రేమించాడు, మీకు తెలియదు కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అంటే యేసుక్రీస్తుల వారిని ఇచ్చేంతగా ప్రేమించాడు. 6 అడుగుల మనిషికి అనంత విశ్వం కట్టేంతగా ప్రేమించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు మన హైట్ ఎక్కడ, ఆకాశం ఎక్కడ ఉందో చెప్పండి. రేక్ షెడ్ వేసారు. ఈయన ఎన్ని అడుగులు వేశారు? 6 అడుగులు మనిషి ఉంటాడు కనుక పైకి ఒక 4 ఫీట్లు వదిలేండాను, 3 ఫీట్లు వదిలేండాను, 9 అడుగులు 10 అడుగులు వేసుకుంటారు పైకి స్లాబ్. మన సైజ్ ఎంత చెప్పండి? 6 అడుగులు. మనకి పరలోకంలో ఉన్న కన్నతండ్రి కట్టింది 10 అడుగుల్లో ఆకాశం ఉందా? ఎక్కడుంది ఆకాశం? ఏంటండి అసలు నిజంగా ఆయన ప్రేమ? సూర్యుడు ఎక్కడున్నాడు? నక్షత్రాలు ఎక్కడున్నాయి? మేఘాలు ఎక్కడున్నాయి? చెప్పండి. ఇది దగ్గరికి పెట్టచ్చు కదా. వద్దు, నా పిల్లలంటే నాకు ఇష్టం, ఎంత ఆకాశం కడతాను, ఎంత భూమి చేస్తాను, ఇన్ని రకాల తిండులు చేస్తాను. అంతేనా? మనం తింటున్న తిండ్లు ఎన్ని రకాలండి? ఎన్ని రకాల తిండులు, ఎన్ని రకాల రంగులు, ఎన్ని రకాల రుచులు. ఇదంతా ఏంటంటే మీరంటే నాకు అంత ఇష్టం అంటున్నాడు దేవుడు. కూరగాయలు మార్చి తింటున్నావంటే ఏం గుర్తు రావాలా? కొంతమంది అంటారండి, వంకాయ మసాలా వంకాయ చేస్తేనండి దాని ముందు ఏదైనా దొగదొడబండి అంటారు. అటు మసాలా వంకాయ అంటే బాగా ఇష్టం, తిను, తప్పులేదు. కానీ వంకాయ చేసిన దేవుడిని నమ్మాలి కదా. నమ్ముతాడా? నాకు మటన్ కూర అంటే పిచ్చండి, మటన్ కోసమే బ్రతుకుతున్నాను అంటాడు. మటన్ ఎక్కడిది? మేక ఎక్కడిది? దేవుడు చేశాడు, నమ్మాలి కదా. నీ ఇష్టాలన్నీ నెరవేరుస్తున్నాడు కదా, నీకు ఇష్టమైనవన్నీ పెట్టాడు కదండి. ఏమంటే దేవుడు అంటే ఏంటో తెలుసండి? మీకు ఎంతకాలం అర్థమయ్యాడో లేదో. దేవుడు అంటే ఏంటో తెలుసండి? ఆయనకి ఇష్టమైంది కాదండి, నీకు ఇష్టమైంది ఇస్తాడు. ఎలా చెప్తావంటే ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు మటనే ఇష్టం, చికెన్ తిన్నాను అనుకోండి. ఇప్పుడు దేవుడు చికెన్ ఒకటే చేశాడు అనుకోండి, చికెన్ తిన్న నా పరిస్థితి ఏమైపోవాలి? కనుక నీకు ఏది ఇష్టమైతే తినుకోడుకు అన్ని రకాలని ముందు పెడతాను. ఎంత మంచోడు దేవుడు, ఎంత ప్రేమించాడండి. నీకు కావలసినవన్నీ పెడతాను, నీకు ఏది కావాలో తిన్నాయన. ఏమండి ఎన్ని రంగులు చేసాడండి. కొంతమంది చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగే ఇష్టం. నాకు బ్లూ రంగే అంటాడు ఒక ఆవిడ, నాకు ఎల్లో కలరే అంటాడు ఒక ఆయన, నాకు వైట్ కలరే అంటాడు ఒక ఆయన. ఆ రంగులు అంటే ఇష్టమా? అవును, నీకు 100 రకాల రంగులు చేస్తాను ఆయన. నీకు ఇష్టమైంది వేసుకోరా, నీకిష్టమే. దేవుడు ఎంత మంచోడండి. మనం తింటున్నవి, త్రాగుతున్నవి, పైన చూస్తున్న ఆకాశము, కింద ఉన్న నేల, అందులోంచి పండుతున్న పంటలు, ఇవన్నీ కూడానండి పరలోకంలో ఉన్న కన్న తండ్రి దేవుడు లోకాన్ని అనగా మనుషులను ప్రేమించి ఇచ్చాడు. రైట్? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే ఇంత ప్రేమించాడు. పైగా ఇంత ఇచ్చినా ఆయన నమ్మనప్పుడు ఆయన గురించి చెప్పడానికి దేవదూతలను పంపించాడు, ప్రవక్తను పంపించాడు, నీతిమంతులను పంపించాడు, యేసుక్రీస్తుల వారిని పంపించాడు, అపోస్తలులను పంపించాడు, పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు. వీళ్ళందరినీ పంపించిన ఆయన ఇది అంతా చేసింది నేనేనని నా పిల్లలకు చెప్పండి అన్నట్టు చెప్పిన తర్వాత ఆల్రెడీ పాపాల్లో పడిపోయారు, నేరాల్లో పడిపోయారు కనుక నా కుమారుని మీ పాపాల కోసం బలేస్తాను, మీరంటే నాకు ఎంత ఇష్టం అన్నాడు. దేవుడి ప్రేమ గురించి మీకు చెప్పవలసిన అవసరం లేదండి. ఎంత ప్రేమించాడో మీకు తెలియదు కాదు, ఎంత ప్రేమిస్తాడో మీకు తెలియదు కాదు, ఎంత ఇష్టమో నేను చాలా ప్రసంగాలు చెప్పానండి. మనం అంటే దేవుడికి చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. మనం అంటే చాలా ఇష్టం. కానీ దేవుడు మనల్ని ఇష్టపడుతున్నప్పుడు ఆ ఇష్టాన్ని మనం నిలబెట్టుకుంటున్నామంటే చాలా కొద్దిమందేనండి ఆయన ఇష్టాన్ని నిలబెట్టుకున్నారు. దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడు కదండి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కదండి, తిరిగి నేను దేవుడి కోసం ఆలోచించాలి, తిరిగి నేను దేవుడి కోసం దేవుడిని ప్రేమించే స్థితికి నా ఆత్మీయ జీవితం ఎదగాలి అని చాలా కొద్ది మంది ఆలోచిస్తారు. ఏమండి, మనము ఎవరినైనా ప్రేమిస్తున్నాం అనుకోండి, మనం ఏమైనా ప్రేమించేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళకి ఇష్టమైనవన్నీ మనం ఏం చేస్తూ ఉంటాం? ఇస్తూ ఉంటాం. అలాగే ఇస్తున్నాం, ప్రేమిస్తున్నాం. అవతల వాడు రియాక్ట్ అవ్వట్లేదు. అంటే అవతల వాడి నుంచి కనీసం కృతజ్ఞత కానీ, కనీసం థ్యాంక్స్ అని కానీ, ఎవరు నాకు ఇంత చేస్తున్నారు కదా, మీకు ఏదో చిన్నది చేస్తానని కానీ అవతల వాడు అసలు రియాక్ట్ అవ్వట్లేదు అనుకోండి, మీరు ఎంతకాలం ప్రేమిస్తారు చెప్పండి? ప్రేమిస్తారా? దీన్నే 1 సైడ్ లవ్ అంటారు. ఫెయిల్ అయిపోద్ది. ఇది మీకు తెలియదు కాదు కదా.
నేను అమ్మాయి అబ్బాయిల మధ్యలో పుట్టే వన్ సైడ్ లవ్ గురించి మాట్లాడలేదు, ఏమైనా సుత్తి ఆకర్షణలు అవన్నీ ప్రేమలే కాదు. అసలు ప్రేమ అంటే అసలు ఒప్పుకోలేను దాన్ని. నేను ఒక పెద్ద పాట ఉంది, చెప్తాను ఎప్పుడన్నా. యువకుల మధ్యలో పుట్టింది ప్రేమ అన్నాడంటే ఎవడైనా నిమిషాల్లో లేపేస్తాను బైబిల్ పెట్టారు. అసలు ప్రేమే కాదు తెలుసా. వన్ సైడ్ లో తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తున్నారండి, ప్రేమిస్తున్నారు. వాళ్ళకి అవసరమైన ఇచ్చారు, ఏమంటే చదివించారు, మంచి ఉద్యోగం వేయించారు, మంచి అమ్మాయినిచ్చి వివాహం చేశారు. అంతా చేసిన తర్వాత తల్లిదండ్రులు పిల్లల్ని బాగా ప్రేమిస్తున్నప్పుడు అండి, తిరిగి ఆ గౌరవాన్ని నిలబెట్టుకుని తల్లిదండ్రులు ప్రేమించే వాళ్ళు ఈ కాలంలో అక్కడక్కడ కనబడుతున్నారు. అంతేనా? మా నాన్నండి, మా అమ్మ అండి, నేను దగ్గరుండి చూసుకోవాలండి. ఎవరికున్నాయండి ఆ ప్రేమలు? ఉన్నాయా? భార్య రాగానే ఏం చేస్తున్నారు? అమ్మ నాన్నలకి బాయ్ బాయ్, మాకు రాని వచ్చింది. ఎవరు? నా భార్య. మీ బ్రతకండి, మా బ్రతుకు మేము బ్రతుకుతాం. మరి కనిపించారు కదయ్యా, అయిపోయింది అదంతా. ఎవడు పెంచమన్నాడు నిన్ను అన్నాడు కొడుకు. కన్నాను కదరా, పెంచాను కదరా, నీతో ఉంటాను రా అంటుంటే ఒక తల్లి అంటున్నాడు. ఎవడు కనమన్నాడు? ఎవడు పెంచమన్నాడు నిన్ను? నేను కనమన్నానా? నేను పెంచమన్నానా? ఇలాంటి వాళ్ళు ఏమంటారు చెప్పండి? కృతజ్ఞత లేనివారు. ఏమండి, ఇది కాస్త జ్ఞాపకం పెట్టుకుని తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తున్నారు. కాస్త ఏమంటే శరీరంలో సత్తువ ఉడికినప్పుడు తిరిగి వాళ్ళు ప్రేమించినప్పుడు ఈ మనసు ఏమవుతుంది చెప్పండి? గాయపరచబడుతుంది. ఎందుకు కన్నాన్రా, ఎందుకు పెంచాన్రా వీళ్ళని? ఈరోజు దేవుడు నాతోనే ఏదో మాట్లాడుతున్నాడు, ఏదో చెప్తున్నాడు, మా డాడీ నాతో చెప్తున్నాడు అనుకోవాలి. దేవుని పిల్లరా, తొలినాళ్ళలో అండి నేను వాక్యం నేర్చుకుంటాను. తొలినాళ్ళలో మీకులాగే కూర్చొని వినేవాడిని అండి. నేను ఎక్కడ కూర్చునేవాడిని తెలుసండి? ప్రసంగం విన్నాకే అందరూ నన్ను కొంతమంది తిట్టుకునేవారు. ఎందుకంటే అప్పుడప్పుడు పాపం నాకు లేట్ అయిపోయింది, ఉద్యోగం జాబ్ విషయంలో లేట్ అయిపోయినా అందరిని ఇలా దారి చేసుకుంటూ చివరిలో వచ్చేసరికి హాల్ నిండిపోయేదండి. సెమినార్లు పెట్టేటప్పుడు వాళ్ళందరిని ఇలాగ అనుకుంటూ అలాగ తప్పించుకొని వచ్చి స్పీకర్ కరెక్ట్ గా ఎక్కడ ఉంటాడో అక్కడ దగ్గరలో అలా కింద కూర్చునేవాడిని. ఆ చివరిలో చైర్లో ఉన్నా సరే కూర్చునేవాడిని కాదు. ఎందుకు ఇంత దగ్గరగా కూర్చునేవాడిని అంటే నా ఫోకస్ అసలు దేని మీద నుంచి, ఆయన మొహం నుంచి నా ఫోకస్ తగ్గకూడదు. నోట్స్ పెన్న ఇలా ఉండదండి, మొహం ఇలా చూస్తూ ఉండదు. చెప్పింది అలా రాయటమే. నేను వాక్యం నేర్చుకున్న తొలినాళ్ళలోనండి చెప్పింది అలా రాయటమే, ఇలా రాసుకోవటం, ఇలా రాసుకోవటం. ఏ మాట మిస్ అయిపోతానని దూరంలో ఉంటే ఎవడైనా చెవులు ఇంకో మాట వేస్తాడేమో, ఈ మాట మిస్ అయిపోయి వాడి మాట కన్నా చెవులో పడిపోద్దామని దగ్గరకు వచ్చి కూర్చునేవాడిని కింద. ఆ ప్రసంగం వింటున్నప్పుడు ఒకలా వినేవాడిని అండి. ఎలా వినేవాడిని అంటే, ఈ సెమినార్ నా కోసమే, ఇది ఈ ప్రసంగం నా కోసమే చెప్తున్నాడు ఈయన, నన్ను మార్చుకోవడానికి చెప్తున్నాడు, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. చెప్పండి రాజేసుకుంటాను. నాలో ఏమైనా తప్పులు ఉంటే నేను వాటిని విడిచిపెట్టేస్తాను, మీకు ఇష్టమైనట్టుగా నేను మారిపోతాను. కారణం ఏంటి? స్పీకర్ ఎవరు మాట్లాడుతున్నా వినబడుతున్న మాట మాత్రం ఎవరిది? దేవుడిది. దేవుడి మనసు మర్చిపోకండి. వ్యక్తులను బట్టి వాక్యం వినకండి, ఆత్మీయ జీవితం కుప్పకూలిపోద్ది. వ్యక్తి మీద ఇష్టంతో వాక్యం వినకండి. ఎవరు చెప్పినా ఆ వ్యక్తితో నాకు సంబంధం లేదు. దేంతో సంబంధం? వినబడుతున్న వాక్యం. ఏ మాటలు వినబడుతున్నాయి? బైబిల్కి సరిపోతున్నాయి ఆయన చెప్పే ప్రసంగాలు. మంచి ప్రసంగం చెప్పాడండి. వాక్యం చెప్పే వాళ్ళని ప్రేమించండి, తప్పులేదు. కానీ వాక్యం చెప్పే వ్యక్తిని బట్టి ప్రసంగాలను డిసైడ్ చేయకండి, తప్పు. దేవుడు ఆ మనసు మెచ్చడు ఆ మనసును దేవుడు. వాక్యం అంటే ఇష్టం. వాక్యం బాగా ఎవరైనా చెప్తున్నారు ఇష్టపడి తప్పు కాదు. కానీ ఆయన చెప్తేనే వింటాను, ఈయన చెప్తే వింటాను, ఇది తప్పు అండి. ఎవరు చెప్పినా వాక్యమే. మనం వచ్చింది దేనికోసం? వాక్యం కోసం. వాక్యం అనగానే మన తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. వెరీ గుడ్. తల్లిదండ్రులు బిడ్డల్ని ప్రేమించినప్పుడు తిరిగి బిడ్డలు తల్లి వైపు కాస్త తండ్రి వైపు చూడనప్పుడు ఆ ప్రేమ కట్ అయింది. ఇప్పుడు పరలోకంలో ఉన్న కన్నతండ్రి సర్వ సృష్టిని చేసి నిన్ను ప్రేమించి నీ కోసం తన కుమారుణ్ణిచ్చి పరిశుద్ధాత్మ దేవుణ్ణిచ్చి చాలా మందిని ప్రవక్తలు నీ కోసం బలేసి వాక్యం రాయించి బైబిల్ ఇచ్చి ఈ బైబిల్ నీ చేతుల్లోకి రావడానికి జాన్ గూటన్బర్గ్ని పుట్టించి అతనితో అక్షయాంతరం కనిపెట్టి దాంతో ముద్ర వేయించి తన మాటలు నీ చేతిలోకి రావడానికి పరలోకంలో ఉన్న కన్నండ్రి ఎంత ప్రేమించాడు కదా నిన్ను.
ఇంకా విచిత్రం ఏంటనుకున్నారు? నువ్వు ఏ భాషలో మాట్లాడుకుంటుంటే ఆ భాషలోనికి ఆయన మాటలు తెచ్చాడా? ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుకుంటున్నామండి, తెలుగులో బైబిల్ ఉందా? ఉంది. కన్నడలో బైబిల్ ఉందా? ఉంది. తమిళ వాళ్ళకి తమిళ్లో బైబిల్ ఉందా? అంటే భూమి మీద ఉన్న తన పిల్లలు ఏ భాష మాట్లాడుకుంటే ఆ భాషలోనికి తన వాక్యాన్ని తెచ్చాడు. కారణం నిజంగానండి, బైబిల్కి ఉన్న ఖ్యాత అండి భూమి మీద ఉన్న ఏ గ్రంథానికి ఉండదండి. అన్ని భాషలలోనికి వెళ్ళిన గ్రంథం ఏదైనా ఉందా? బైబిల్ తప్ప ఉండదు. అన్ని దేశాలలోనూ కనపడే గ్రంథం ఏదైనా ఉంటుందా? బైబిల్ తప్ప ఉండదు. కారణం బైబిలు దైవ గ్రంథం, దేవుడు రాయించిన పుస్తకం. కనుక భూమి మీద ఉన్న సర్వ మానవాళి, ఆయా భాషలు మాట్లాడుకునే వాళ్ళు అందరి దగ్గరికి బైబిల్ వెళ్ళింది. బైబిల్ మన దగ్గరికి రావడం అంటే దేవుడు మనల్ని ప్రేమించటం. వాక్యం మనకి ఈ రోజు చెప్తున్నాడంటే ఈ రోజు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ అందుతూనే ఉంది. ఆయన ప్రేమ కట్ అవటం లేదు. వెరీ గుడ్. మరి ఆయన ప్రేమను ఎంతగా పొందుకుంటున్నా మనం తిరిగి ఆయన ఏం చేయాలి? ప్రేమించాలి. ఇలా బైబిల్ ఎక్కడైనా చెప్పాడా ప్రేమించాలని? ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అందరూ తీయాలి. ఈ ఒక్క రెఫరెన్సే గంట సేపు పాఠం. మళ్ళీ ఒక వచనమే, పొద్దున ఒక వచనం నేర్పించాను గంట సేపులో. ఇప్పుడు మళ్ళీ ఈ ఒక్క వచనం నేర్చుకుంటాం గంట సేపు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు, ఆ పదం పట్టుకోండి జాగ్రత్తగా. మొదటి కొరింథీ 2వ అధ్యాయము 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు, తనను ప్రేమించే వారి కొరకు, తాను ప్రేమించిన వారి కొరకు కాదు. ఇది జాగ్రత్త వినాలి. తాను అందరినీ ప్రేమిస్తాడు. జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదొక్కటి కొంచెం తేలాలి ఈరోజు. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. అందరికి సూర్యుడిని ఇచ్చాడు. సూర్యుడు క్రైస్తవుల ఇంటి మీద ఉన్నాడా? అందరింటి మీద ఉన్నాడా? అందరింటి మీద ఉన్నాడు. వర్షాలు మనకే పడుతున్నాయా? అందరికి పడుతున్నాయా? అందరికి పడతాయి. అంటే ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఇవి భూమి మీద పుట్టిన వాళ్ళందరికీ ఇచ్చాడు. అందరిని ప్రేమిస్తున్నాడు, అందరికీ ఇచ్చాడు. కానీ ఇవి పొందుకున్న తర్వాత దేవుడు నా కోసం ఇంత కష్టపడ్డాడు కదా, దేవుడు నన్ను కాపాడుతున్నాడు కదా, దేవుడు మన కుటుంబాన్ని కట్టాడు కదా, దేవుడు మాకు బిడ్డలు ఇచ్చాడు కదా, మాకు ఆరోగ్యం ఇస్తున్నాడు కదా, మాకు ఆహారం పెడుతున్నాడు కదా, ఆయన కాపుదలలో కదా నేను ఉంటున్నాను అని ఇవి ఎవరైనా మనసులో పెట్టుకుని నన్ను ఎంతగా ప్రేమిస్తున్న దేవుడిని నేను ప్రేమించాలి అని ఎవరి మనసు అయినా ఆయన వైపు తిరిగితే, జాగ్రత్త వినాలి, తన్ను ప్రేమించటం గనక మీరు ప్రారంభిస్తే, దేవుడిని ప్రేమించటం ప్రారంభిస్తే, ఇప్పుడు చెప్పాడండి నిజంగానండి, తన్ను ప్రేమించే వారికి అన్నాడు. అలా చదవాలి బైబిల్. మళ్ళీ చదువుతాను, నేను చదువుతాను చూడండి. అక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇందులో వచ్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరమును కాలేదు. ఎంత గొప్పగా చెప్పాడు అన్నవి. ఏంటంటవి? తనను ఎవరైతే ప్రేమిస్తున్నారో ఆ ప్రేమించేవారట దేవుడు ఏవో సిద్ధపరుస్తున్నాడట. ఆ సిద్ధపరచబడినవి కంటికి కనబడలేదట. విందామంటే చెవికి వినబట్టలేదట. కనబడవట, వినబడవట. పోనీ ఎలా ఉంటాయని ఆలోచిద్దామంటే అది హృదయానికి గోచరం కాలేదంటే అర్థం అవట్లేదట. ఇవేంటండి ఇవి? ఇంతకీ నేను బైబిల్ ఎలా చదువుకుంటానండి? సృష్టి కనబడిపోతుంది, సూర్యుడు కనబడిపోతున్నాడు, పిల్లి కనబడిపోయింది, కుక్క కనబడింది, మేక కనబడింది, నక్క కనబడింది, అన్ని కనబడుతున్నాయి, తిండి కనబడిపోయింది, నన్ను ప్రేమించే మా అమ్మ కనపడింది, నాన్న కనపడ్డాడు, అన్ని దేవుడు సిద్ధం చేసినవి అన్ని కనపడుతున్నాయి కదా. తిరిగి దేవుణ్ణి ప్రేమిస్తాడట, ఆయన ఏవో సిద్ధం చేస్తాడట, అవి కంటికి కనబడవట, చెవులకు వినబడవట. విన్నామన్నా కూడా వినబడే అంత చిన్నవి కాదట అవి, నువ్వు చూసే అంత చిన్నవి కాదట అవి. పోనీ అర్థం కావట్లేదు, కళ్ళు మూసుకుని ఏంటావని ఎలాగ ఆలోచిద్దామంటే ఎంత ఆలోచించిన హృదయానికి అవి ఏమవ్వట? గోచరము కావు. ఏంటో చెప్పండి అవి, మీకు ఏమైనా తెలిస్తే. దేవుడే మీకు తెలియవు, కనబడవు, అర్థం కావన్నాడంటే ఏమర్థమవుతుందో చెప్పండి. ఆయన చెప్పకుండా
బే. ఇప్పుడు మీకు చెప్పనా, ఈ వచనం చాలాసార్లు చెప్పారు మనకి. ఈ వచనం చెప్పారు. ఎలా చెప్పారు? నువ్వు కష్టాలలో ఉన్నప్పుడు దేవుడు నీకు సహాయం ఏర్పాటు చేస్తున్నాడు, అది ఎలా ఏర్పాటు అవుతుందో నీకు తెలియదు అన్నారు. ఒకవేళ అది నిజం అనుకుంటే సహాయం ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసిన తర్వాత ఆ సహాయం కంటికి కనబడదా? కనబడదా? కనబడేసింది అంటే నువ్వు అనుకున్న తప్పు. ఈ ఎగిరిపోయింది. ఇది ఎంతకాలం చెప్పింది ఎగిరిపోయింది. చెవికి వినపడమన్నాడు, వినపడిపోయింది అనుకోండి, అది కాదు ఏర్పాటు చేసింది. ఏమండి, హాస్పిటల్లో ఉన్నామండి, హాస్పిటల్లో ఉన్నాం. 1,00,000 రూపాయలు. నేను ఇందాక చెప్పాను కదా, మనుషులందరూ దేవుణ్ణి నమ్ముతారు, దేవుణ్ణి ప్రేమిస్తారా? ప్రేమించరు. పేతురు గారు యేసుక్రీస్తుల వారు వెనకాలే తిరుగుతున్నప్పుడు పేతురు గారిని యేసుక్రీస్తుల వారు ఒక మాట అడుగుతాడు. ఏమని? పేతురు, 3.5 సంవత్సరాల నుంచి నా వెనకాల తిరుగుతున్నావు కదా, నేను చేసిన అద్భుతాలన్నీ చూసావు కదా, నేను చేసిన సూచక్రియలు చూసావు కదా, ఇంతకీ నా మీద ఏమన్నా కొంచెం లవ్ కలిగిందా నీకు అన్నాడు. అనలేదా? అడిగాడు. పేతురు, నువ్వేమైనా నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. ఇంతకీ దేవుణ్ణి ప్రేమించాలా? ఎంతకాలం మనకి ఏం చెప్పారండి? దేవుణ్ణి నమ్ముకోండి, దేవుణ్ణి నమ్ముకో, తప్పులేదు. నమ్ముకో, నువ్వు ప్రేమించవా? ఎవరైనా మటన్ కూర వేసారనుకోండి, మంచి మేకను వండుకుని మటన్ కూర వేసి వండి పెట్టారనుకోండి, ఎలా ఉంటుంది మీకు? నేనంటే చాలా ఇష్టం అండి వాళ్ళకి. వాళ్ళు వండుకున్న మటన్ కూర వేసారండి, నేను కూడా చికెన్ కూర వేస్తానండి. ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమించావా? అప్పుడు కూర డబ్బా అండి, కూరలు మంచి చేపల కూర మటన్ కూర వండుకుని నీకు డబ్బాలు వేసి మీ ఇంటికి పంపించారనుకోండి, మంచోళ్ళు అయితే ఉత్తి డబ్బా పంపిస్తారా? రిటర్న్ ఖచ్చితంగా అందులో రొయ్యల కూర వండి వేసి పంపిస్తారు. ఉత్తి డబ్బా లాగిస్తామండి కదా. వాళ్ళని ఏం చేసావు? తిరిగి ప్రేమించావు. కూర ఇస్తే ప్రేమిస్తున్నావు, బ్రతికిచ్చిన దేవుని ప్రేమించవా? ఎలాగని చూసారా? బాగా ఆలోచించండి. దేవుడు నాకు జీవితం ఇవ్వలేదనుకోండి, నేను అసలు ఈ భూమి మీద ఉంటానండి. నా తల్లి గర్భంలోకి శుక్రకణంగా మా నాన్నలో నుంచి పట్టుకొచ్చి ఆ శుక్రకణాలు కోట్లుంటే ఆ కోట్ల మందిని కాదనుకుని నన్నొక్కడనే సెలెక్ట్ చేసుకుని మా అమ్మలోకి పట్టుకొచ్చి మా అమ్మలో ఉన్న అండంతో కలిపి పిండం చేసి ఆ పిండానికి 270 రోజులు కన్ను, కాలు, ముక్కు, నరాలు, పేగులు, ఎముకలు, రక్తం ఇవన్నీ బిగించి ఎవడు ఇలా భూమి మీదకి తీసుకుని దేవుడు రాకపోతే అసలు నేను ఎక్కడున్నాను చెప్పండి? మీరు ఎక్కడున్నారు అసలు? మరి ఎంత నీకోసం మీ నాన్న మీ తండ్రి చేస్తే ఎంత ప్రేమించినా నీ లోకానికి పంపాడు కదా. నిన్న తిరిగిన దేవుని ప్రేమించాలి. అసలు క్రైస్తవ్యంలో ఎంతకాలం ఇలాంటి ప్రసంగాలు చెప్పలేదండి. నమ్ముకోండి దీవిస్తాడు, నమ్ముకోండి ఆస్తులిస్తాడు, నమ్ముకోండి ఆరోగ్యాలు ఇస్తాడు. ప్రేమించమని చెప్పారండి ఎవరైనా? యేసు ప్రభు పేతురుతో అంటున్నాడు, యోహాను సువార్త 21:15 ఉంటుంది. ఇది చూస్తారు ఒకసారి. యోహాను సువార్త 21:15. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఎవరు అడిగారు ఇది? యేసు ప్రభు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈరోజు మనల్ని అడుగుతున్నాడు, మీరందరూ నన్ను ప్రేమించుచున్నారా? మీరేం చెప్తారు ఇప్పుడు? బాప్తిజం తీసుకుని నమ్ముకుంటాం ప్రభు, ప్రేమలు గేములు మా దగ్గర. గట్టిగా ప్రేమించాలో చేయమన్నామంటే నీ సంఖలో ఏది కాబట్టి మేకపిల్ల పెట్టుకున్న బొమ్మ ఒకటి ఇంట్లో పెట్టుకుంటాం, అంతేనా? యేసు ప్రభు మీద ప్రేమతో ఏం చేశారు చెప్పండి? ఏదో ఒక వచ్చిన కారు మీద రాస్తాం, లేదా డిక్కి మీద రాసుకుంటాం, ఆటో మీద రాసుకుంటాం, బండి మీద రాసుకుంటాం, ఓ ఫ్రేమ్ అట్టుకొచ్చి ఇంట్లో తగిలిస్తాం. అంతకు మించి ప్రభు మిమ్మల్ని ప్రేమించటం మా వల్ల కాదు. మేము చాలా బిజీగా ఉన్నాం మనుషులను ప్రేమించడానికి, డబ్బును ప్రేమించడానికి, చదువును ప్రేమించడానికి, భూములను ప్రేమించడానికి, ఆస్తులను ప్రేమించడానికి. మా హృదయం నిండా అవే నిండిపోతే నీకెక్కడది నాయన ప్లేసు? నిన్ను ప్రేమించడానికి ప్లేస్ లేదు కదా లోపల, అంతే కదండి. ఏమండి, ప్రియుడు పాటలు కడతారండి సినిమా వాళ్ళు. ఏమని పాట కడతారు? నా హృదయం నిండా నువ్వే అన్నాడంటే అర్థం ఏంటి? పాపం అన్ని తీసేసి ఆ ఉన్నల్లో పెట్టుకున్నాడు. అదే కదా అర్థం. నా హృదయం నిండా నువ్వే అంటే మా అమ్మని తీసాను, మా నాన్న తీసాను, చదువుని తీసాను, ఉద్యోగం తీసాను, తిండి తీసాను, నిద్ర తీసాను, అన్ని తీసి నేను ఒకదాన్నే పెట్టుకున్నాను. అందుకే తెల్లవారు లేచినా నువ్వే, తిన్నా నువ్వే, పడుకున్నా నువ్వే, నువ్వు లేకుండా నాకు తెల్లారటం లేదు అంటాడు. మీకు అర్థమైంది ఇప్పుడు?
ఇప్పుడు క్రైస్తవులు అండి, ఇప్పుడు క్రైస్తవులు గుండెల నిండా హృదయం నిండా ఎవరిని పెట్టుకోవాలి? ప్రాణం ఇచ్చిన యేసును పెట్టుకోవాలి. ఎక్కడుంది చెప్పండి? ప్లేస్ ఉందా? ఉంది ప్లేసు. మరీ బొత్తుగా బాధపడతాడని ఇరికించి 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 ఎక్కడో ఒక మూలెట్టేసరికి ఆ మూల ఉన్న ఈయన ఆదివారం రాగానే గుర్తొస్తాడు. పెట్టారు, పెట్టలేదు అంటలేదు, మరీ ఇంత మూల వేశారనమాట. మిగతాదంతా ఏముంది? పిల్లలు ఉన్నారు, ఆరోగ్యం ఉంది, శరీరం ఉంది, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, చదువు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. యేసుకు మాత్రం చిన్న మూల అలాగా ప్లేస్ ఉంది. ఇది ఎలా చెప్తాను తెలుసండి? ప్రాక్టికల్గా మీకు చెప్పనా? దేవుడికి చిన్న మూల ఇస్తారని ఇల్లు కట్టుకుంటారండి మనుషులు. ఇల్లు కట్టుకున్న తర్వాత దేవుడికి గది కడతారు. ఎంత ఉంటుంది అది? బెడ్రూమ్ ఏమో ఎంతట, ఏమన్నా వాళ్ళ పిల్లలకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏమో ఇంతట, కిచెన్ ఏమో వండుకుని తినడానికి కింద దొల్లేసి అంత కిచెన్ అట, ఆ వండుకున్నది తిన్నాక ఒక పెద్ద డైనింగ్ హాల్ అట. అన్ని ఇచ్చిన దేవుడికి మాత్రం అరపిట్లాగా ఇంత మొక్క దేవుడు గదట. ఇప్పుడు ఈయన పిల్ల కట్టుకున్నాడు అనుకోండి దేవుడు, ఇప్పుడు నీ పిల్లలకి పెద్ద బెడ్రూమ్ కట్టుకుంటావా? నీకేమో ఇంత కట్టుకుంటావా? నువ్వు వండుకొని తిన్నాక పెద్ద కిచెన్, నాకు చిన్నది అగ్గిపెట్టా పట్టుకోడండి దేవుడు. అంటే ఇప్పుడు నీకు ఏమర్థమవుతుంది? దేవుడిని మనుషులు ప్రేమిస్తే, నిజంగానండి మీకు మాట అడుగుతాను, మనుషులు దేవుడిని ప్రేమిస్తే, ఒక దావీదు అంటున్నాడు, దేవదారు మునాలతో కట్టిన ఇంట్లో నేను ఉంటున్నాను ఆయన, నువ్వేంట గుడ్డ మొక్కల మధ్యలో ఆ గుడారంలో అలాగుండిపోయావు, నేను నీకోసం ఏం కడతాను? మందిరం కడతాను. ఇప్పుడు దావీదు దేవుని ప్రేమించాడా? ప్రేమించాడండి. ప్రేమించి బంగారపు దేవాలయం కొడుకుతో కట్టించాడు. ఈయన ఏం చేశారంటే అగ్గిపెట్లకు పూజరమాట. ఇంకోటి చెప్పనా? మనుషులు తినే అట్టిపిల్లలు ఎలాగుంటాయండి? ఇంతంత అట్టిపిల్లలు ఉంటాయండి. దేవుడికి అట్టే అట్టిపిల్లలు సెపరేట్గా ఉంటాయి. నీకు తెలుసో లేదో, కొంతమంది తెలిసి నవ్వుతున్నారట్టే. దేవుడు అట్టిపిల్లలు ఏ సైజులో ఉంటాయి చెప్పండి? ఇంత. ఇదేంటో మరి ఆయనకి స్పెషల్ అట ఇంత. ఈడు మాత్రం ఎంతంత పొడుగు తింటాడట, ముగ్గుపోయినవి. ఆయనకి మాత్రం పిల్లకల్లాగా ఇంత చిన్నగా పట్టుకెళ్ళి దేవుడు అట్టిపోయినట. దేవుడికి అయ్యే పెట్టాలట, ఏమో పొడిగి తిందేమో మరి. చూసారండి? వీళ్ళంతా దేవుని ప్రేమించారా? నటిస్తున్నారా ప్రేమిస్తున్నట్టు? నటన. ఎక్కడో డౌట్ వచ్చింది యేసుప్రభుకి. ఎవరి మీద? ఎదురుగారు ఏంటి ఇంతకాలం నుంచి తిరుగుతున్నా కదా, ఏమైనా కలిగిందా నా మీద? ఏంటి ప్రేమ ఏమైనా కలిగిందా? నన్ను ప్రేమిస్తున్నావా అంటే క్రైస్తవులందరూ ఎవరిని ప్రేమించాలి? యేసును ప్రేమించాలండి. ప్రారంభించండి. బాబా ప్రేమిస్తే ఎలా ఉంటుందో మీకు తెలియదు కాదు. భర్త భార్యను ప్రేమిస్తున్నాడు అనుకోండి, ఆయన తప్ప మరొక లోకం ఉండదు ఆవిడికి. అవును కదా? భార్య ప్రేమిస్తుంది అనుకోండి భర్తని, ఏమండి ఏ అమ్మాయి పలకరించినా ఊరుకమ్మా, ఆవిడ తప్ప నాకు ఎవరూ లేరు. ఎందుకు గుండెల నిండా ఉంది? ప్రేమిస్తుంది కనుక ఆవిడని తప్ప మరొకరిని ఊహించుకోలేరండి. రైట్? ఇప్పుడు యేసును మీరు ప్రేమిస్తున్నారు అనుకోండి, నిజంగా యేసు మీద మీకు ప్రేమ కలిగింది అనుకోండి, యేసును తప్ప మరొకరిని పెట్టుకోగలమా లోపల? లేదండి. దేవుడి కార్యక్రమం ఉందంటే ఎలా ఉంటుంది తెలుసా? అమ్మో దేవుడి కార్యక్రమం అంటండి, నేను వెళ్ళిపోవాలండి, నేను కూరగాయలు కట్ చేయాలండి, నేను వంట చేయాలండి, నేను తుడవాలండి, నేను ఏదో చెయ్యాలండి, అక్కడ పాట పాడాలండి, మీటింగ్ పెడతానంటండి. నా దేవుడిదండి అది. దేవుడి మీద ప్రేమ ఉంటుందండి, కదిలిపోతారండి మనుషులు, కదిలిపోతాయి మనసులు. ఉండలేమండి. నా మనసు చెప్తానండి, నేను నా గురించి చెప్పుకోవడానికి కాదు, కాస్త మీకు అర్థమవుతుందేమో అని చెప్తున్నాను. నేను ఒకానొక టైంలో మీటింగ్లో తిరుగుతున్నాను బిజీగా. తిరిగానండి. ఏమంటే ఆ రాత్రి మీటింగ్ అయిపోయింది. మధ్యలో ఒక రోజు గ్యాప్ ఉందండి. నేను ఉండిపోయింది ఎక్కడ అంటే కాకినాడ సైడ్ వెళ్ళాను. అక్కడి నుంచి నేను కాకినాడ నుంచి ప్రయాణం చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోవాలి. హైదరాబాద్ వెళ్ళిపోయి తర్వాత రోజు మళ్ళీ ఎక్కడికి రావాలంటే రిటర్న్ మళ్ళీ ఖమ్మానికి రావాలి. ఉపేంద్ర అన్నయ్య దగ్గర సెమినార్, ఖమ్మానికి రావాలి. జ్వరం వచ్చేసింది విపరీతంగా, 102 జ్వరం, 103 జ్వరం. అయినా ప్రయాణం చేస్తున్నాను. వెళ్ళిపోదాం, ఏదో రెస్ట్ తీసుకుందాం, అన్నయ్యకి ఏదో ఒకటి చెప్పేద్దాం, బాగోలేదని అని అనుకుంటూ ప్రయాణం చేశానండి. విజయవాడ దాకా వచ్చిన తర్వాత మనసులో అసలు ఒప్పుకోవటం లేదు.
అమ్మో అసలే అన్నయ్యతో మీటింగ్, అన్నయ్య ముందు మాట్లాడే అవకాశం, అది ఎలా పోగొట్టుకుంటాం, ఏదో తప్పు చేస్తున్నాం, అనారోగ్య సమస్యని చెప్పకూడదు కదా అని ఇమ్మీడియట్ గానండి ఒక నిర్ణయం తీసుకుని హైదరాబాద్ వెళ్ళవలసిన బస్సు నేను విజయవాడలో దిగిపోయాను. విజయవాడలో దిగిపోయి అక్కడ అన్నయ్యలు ఉంటారు, అన్నయ్యలకు ఫోన్ చేశాను, అన్నయ్య ఇలా ఉంది నా ఆరోగ్యం, కొంచెం మీ ఇంటికి వస్తానంటే వాళ్ళు వెంటనే అయ్యో అన్నయ్య రండి అన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయానండి, పడుకుండిపోయాను. వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ట్రీట్మెంట్ చేశాడు, ఇంజక్షన్లు వేసాడు. అంతా నేను ఒకటి చెప్పాను, అయ్యా నువ్వు ఏం చేస్తావు తెలియదు, 4 ఇంజక్షన్లు అయినా ఎంచుకుంటాను, తెల్లవారేసరికి మాత్రం నేను లేచి కూర్చోవాలా, నువ్వేం చేస్తావు చెయ్యానన్ను. అతను పాపం ఏంటండి మీరంటే ఇలాగ కొంచెం సేవ ఉండి నేను వాకింగ్ చెప్పాలి రేపు అనేసరికి ఇంజక్షన్స్ వేసాడు. ఆ రాత్రి కాస్త నిమ్మలించిందండి, జ్వరం తగ్గింది. కూర్చున్నాను ఇంట్లో. కూర్చుంటే మొత్తం మీద వాళ్ళ ఇంట్లోకి నేను వచ్చానా చుట్టుపక్కల అంతా వాళ్ళకి తెలిసిపోయింది. అక్కడ ఆల్రెడీ నేను 2-3 మీటింగ్లో మాట్లాడుతూ ఒక చెల్లెళ్ళు ఆ రోజు యానివర్సరీ అని ఒక మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళకి తెలిసింది వార్త, అన్నయ్య వచ్చారట అనేసరికి వాళ్ళు డైరెక్ట్గా కారు వేసిన ఇంటికి వచ్చి, అన్నయ్య మీరు వచ్చారట కదా, కొంచెం మా యానివర్సరీకి రండి అంటే, ఇలా ఉందమ్మా పరిస్థితి, మేము మిమ్మల్ని కారులో తీసుకెళ్ళి మళ్ళా కారులో తీసుకొని మీరు ఏం చెప్పొద్దు, ఆల్రెడీ అక్కడ స్పీకర్ మాట్లాడతారు, అక్కడ కూర్చొని ఒక్క ప్రార్థన చేయండి అన్న మాకంటే. ఇక చూడండి పరిస్థితి ఎలా ఉందో. లేదమ్మా నేను రాలేను అన్నాను అంటే పాపం వాళ్ళని రాస్తే వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత మనసు కొట్టుకుంటుంది. మళ్ళీ ఇతను ఇంట్లో ఉన్న అతనితో చెప్పాను, నాయన బండితి వెళ్ళిపోదాం అక్కడికి. రాత్రి వెళ్ళిపోయానండి. ఆ మీటింగ్లో వెళ్ళి అక్కడ మాట్లాడాను, మళ్ళీ వాయిస్ రావట్లేదు, రాని వాయిస్తో 10 నిమిషాలు వాకింగ్ చెప్పాను. చాలా ఆనందపడ్డారు వాళ్ళు. మళ్ళీ తిరిగి వచ్చాను, పడుకుండిపోయాను. మరి ఖమ్మానికి వెళ్ళిపోయాను. ఖమ్మానికి వెళ్ళిపోయి ఉపేంద్ర అన్నయ్య దగ్గర మెసేజ్ మాట్లాడిన తర్వాత ఏమన్నా ఆ ఒక 2-3 గంటలు అలాగ కూర్చుండిపోయి కాస్త ఎనర్జీ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళా నేను హైదరాబాద్కి ప్రయాణం చేశాను. ఇదంతా ఎందుకు చెప్పాను తెలుసండి, నేను అప్పుడు ఆ క్షణంలో నాకు ఆరోగ్యం బాగున్నప్పుడు నేను ఆలోచిస్తున్నది ఎవరి కోసం తెలుసండి, యేసు కోసం ఆలోచిస్తున్నాను. ఆయన మాటలు చెప్పే అవకాశం నాకు వచ్చినప్పుడు, ఆయన గురించి కాస్త చెప్పే అవకాశం వచ్చినప్పుడు, నా ఆరోగ్యం బాగోలేదని ఎందుకు ఆ అవకాశాన్ని పాడు చేయాలి? తప్పు చేస్తున్నాం మనం, దేవుడి మీద ఏమైనా మనకు ప్రేమ తగ్గుతుందేమో భయం వేసింది నాకు. ఆయన సిలువలో దెబ్బలు కొట్టించుకున్నప్పుడు, రక్తం కార్చుకుంటున్నప్పుడు, నీకోసమే కదా కార్చాను, నీకోసమే దెబ్బలు కదా తిన్నాను అంటాడు కదా. ఇప్పుడు నేను కనీసం జ్వరంతో కూడా చెప్పలేనా, ఆయన రక్తంతో నా కోసం ఇంత చేస్తే జ్వరంతో కూడా నేను దేవుడి కోసం ఉండలేనా? ఎక్కడో నాకు దేవుడి మీద ప్రేమ తగ్గుతుందండి, లేదు నేను వెళ్ళను, అంతే ఉండిపోయాను. మీకు ఎందుకు చెప్పానో తెలుసండి, దేవుడి మీద ప్రేమ అంటే యేసుక్రీస్తుల వారు గుండెల నిండా నిండిపోతే అనారోగ్యము కనపడదు, మనుషులు కనపడరు, ఇరుకులు కనపడవు, ఇబ్బందులు కనపడవు, అన్నిటినీ జయించుకుని ఏం చేస్తాం? దేవుణ్ణి ప్రేమిస్తాం. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే ప్రేమిస్తే నా గొర్రెలను మేపుము అన్నాడు. అంటే ప్రేమిస్తే నువ్వు నాకేం చేయాలి? పని చేయాలి, మర్చిపోకూడదు. ప్రేమిస్తే ఏం చేయాలి? పని చేయాలి. కానీ ఈరోజు క్రైస్తవుల్లో చాలా మంది దేవుని నమ్మామని చెప్పి దేవుడిని ప్రేమిస్తున్నామన్న పేరట మాటల దగ్గర ఆగిపోయారు. మీకు తెలియదు కాదు, పాటలు ఎంత గొప్ప పాడతారు, ప్రార్థనలు ఎంత బాగా చేస్తారు. పనికి వస్తారా అందరూ? పాటలు పాడిన వాళ్ళందరూ పనికొస్తారా? ఏమండి మాటలు ప్రార్థనలో గట్టి ప్రార్థన చేసిన వాళ్ళందరూ పనికొస్తారా? దేవుడు పనికొస్తారా? రారు. ఇప్పుడు మాట చూపిస్తాను బైబిల్లో మీకు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక. దేవుడిని ప్రేమించటం అంటే ఏంటో చెప్తున్నాను. మీరు నన్ను ప్రేమిస్తున్నారా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నారా అన్నాడు కదా. మనం దేవుడిని ప్రేమించటం అంటే ఏంటో తెలుసా? మాటలు కాదు. జాగ్రత్తగా వచనం చూసుకోండి. 3వ అధ్యాయము మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. చూడండి ఎంతమంది రాశాడు చూడండి. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ దేవుడిని ప్రేమించాలి. జాగ్రత్తగా వినండి. దేవుడిని ప్రేమించడం అంటే మాటలతో మాయ చేయలేవండి దేవుడిని, తెలుసా? మనుషులు అనుకోండి, ఈయన కొంచెం పైకి లేపుతున్నావు అని చాలా మంది ఏం చేస్తారంటే, నువ్వు సూపర్ అన్నా, నువ్వు డూపర్ అన్నా, అసలు నీ ఎంత తోడు లేడన్నా అనగానే ఈ మాటలకి అతను ఏమైపోతారు చెప్పండి? అవునా? అవునా? అవును తమ్ముడు, అవును తమ్ముడు, అలా వెళ్ళిపోయి మొల చెట్టు మీద కూర్చుంటాడు. కొమ్మ అసలు వీక్ అది. మొల చెట్టు ఎక్కేవని ఎందుకంటారో తెలుసండి?
మొలగ చెట్టు కొమ్మలు చాలా వీక్గా ఉంటాయి, గాలి ఎత్తేనే ఇరిగిపోతాయి. వీడు ఎక్కువ కూర్చున్నాడు ఉంటాడా? త్వరగా పడిపోతాడని. ఏమన్నా మనుషుల్లో లాగా దూపం వేసి మాయ చేయొచ్చండి. దేవుడికి వేస్తావా? దేవుడికి వేస్తామండి. చాలా మంది ఒక అక్క పాట పాడుతున్నారు మొన్నసారి వెళ్ళేసరికి, సమస్తము నీవే ఇచ్చేవుతుంటారు. మా ఇంట్లో ఉన్న సమస్తము నీవే అంటుంది పాటలో. ఇంట్లో ఉన్నవన్నీ నీవే అన్నప్పుడు దేవుడు ఏమనాలంటే ఇంట్లో ఉన్న వంట సామాన్లన్నీ పట్టుకొచ్చే అనాలి. తెస్తారా? అబ్బాబ్బే మాటలైతే మాట్లాడతాం కానండి, క్రియల్లో మేము. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నన్ను మాటలతో మనుషులు మోసం చేస్తావేమో, నన్ను ప్రేమించడం అంటే నాకు మాటలు వద్దు. ఏం కావాలి? మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ. ఏమండి మాటలతో పాడండి, దేవుడు మహింపరచండి, తప్పు కాదు. మాటల దగ్గరే ఆగిపోవటం తప్పు. పాటే పాడతాను నేను, ఇంకేం చేయనండి. ఏమండి అది చాలా ప్రమాదం. నేను ప్రసంగాలే చెప్తాను, నేను ఏం చేయనంటే ప్రమాదం. ఏమండి నేను మీ దగ్గరికి వచ్చాను కాబట్టి అండి మేము ప్రసంగాలు చేసి వెళ్ళిపోతామండి. ఒకసారి మా దగ్గరికి రండి, మా సంఘానికి వస్తే వాళ్ళతో పాటు నేను కూర్చుంటాను, వాళ్ళతో పాటు నేను పని చేస్తాను, వాళ్ళతో పాటు నేను వెళతాను, వాళ్ళతో పాటు నేను తిరుగుతాను, వాళ్ళతో పాటు నేను పని చేస్తాను, వాళ్ళతోనే ఉంటాను, నేను వాళ్ళతోనే ఉంటాను, మా సంఘస్థులతో. దేవుని పిల్లారా, క్రియలు కావాలి, పనులు కావాలి. దేవుడికి పని చేయాలి. పనితో దేవుడిని మహింపరచండి. పని అనగానే ఏంటనుకున్నారు? పని అనగానేనండి వాక్యం చెప్పటం ఒక్కటి మాత్రమే పని కాదు, అదొక అన్ని పనుల్లో అదొక పని. పనులు ఎన్ని రకాలుగా ఉన్నాయి తెలుసండి. దేవుడిని ప్రేమించడం అంటే పని చేయటం అన్నాడు కదా. మీరు అనుకోవచ్చు నేను వాక్యం చెప్పలేకపోతున్నాను కదండి, మరి నేను ఏం చేయాలండి అని అనుకుంటున్నారేమో. పనులు చాలా రకాలుగా ఉన్నాయి. రోమపత్రిక చూడండి, బైబిల్ చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయానికి రండి. రోమపత్రిక 12వ అధ్యాయము మీరు 4వ వచనం చూద్దామా? 4వ వచనం, రోమపత్రిక 12వ అధ్యాయం 4వ వచనం, జాగ్రత్త చదవండి. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తును ఒక్క శరీరముగా ఉండి ఒకరి కొరకు ఒకరము ప్రత్యేకంగా అవయవములమై ఉన్నాము. అంటే అర్థం ఏంటి? ఒక్క శరీరంలో అవయవాలు ఎన్ని ఉంటాయి? ఒక అవయవం ఉందా? చేతి పని చేతిదే, కన్ను పని కన్నుదే, పన్ను పని పన్నుదే, చెవి పని చెవిదే, కాళ్ళు పని కాళ్ళుదే, చేతుల పని చేతులదే. ఏ అవయవం చేయవలసిన పని అవయవం చేయాలి. కళ్ళు చూడాలి, చూసి ఏం చేయాలి? జాగ్రత్తగా వినండి. ఇవన్నీ పెద్ద కోఆర్డినేషన్తో పనిచేస్తాయి తెలుసు అవయవాలన్నీ. ఈ రోజు భూమి మీద పనిచేస్తున్న క్రైస్తవులు కోఆర్డినేట్ అయి చేయరు, కానీ అవయవాలు కోఆర్డినేషన్తో పనిచేస్తాయి. ఎలాగా? కళ్ళు చూసాయి, ఏం చూసాయి? కుక్కోటి వచ్చేస్తుంది కర్రీ చేయడానికి. ఇప్పుడు కుక్క వచ్చి దేన్ని కరుస్తుంది? కాళ్ళను కరుస్తుంది కదా. చూస్తున్న కన్నా నాకేంటి కరిచేది కాళ్ళని కదా, నీకు సైలెంట్గా ఉందనుకోండి, కుక్క వచ్చి ఏం చేస్తుంది? కరిచి పిక్కట్టుకుని వెళ్ళిపోద్ది. అప్పుడు కళ్ళు ఏమంటాయి? ఒరే కుక్క వచ్చేస్తుంది కర్ర తీయాలి ఎవరితో చెప్తే తెలిసింది. ఇమీడియట్ గా కళ్ళు సిగ్నల్ బ్రెయిన్ కి పంపిస్తే బ్రెయిన్ ఇమీడియట్ గా చేయితో ఉంటుంది, కర్ర తీసుకో రాడు తీసుకో, కుక్క వస్తుంది. చూసారా? కాళ్ళను కాపాడడానికి కళ్ళు వచ్చాయి, చేతులు వచ్చాయి. బాగా పని చేసుకుంటున్నాయండి అవి. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు దోమ కుట్టేస్తుంది నడ్డి మీద, నాకెందుకు కానీ చేతులు సైలెంట్గా ఉంటాయా? చూసారా? మొత్తం ఓన్గా శరీరాన్ని కాపాడుకుంటున్నాయి అవి. ఇప్పుడు అదే చెప్తున్నాడండి దేవుడు, మనము ఒకరి కొరకు ఒకరు ప్రత్యేకంగా అవయవాలం. ఏమండి క్రైస్తవులు సంఘం అనగానే కలిసి పని చేసుకోవాలండి. తమ్ముడు పాట పాడతావా? నేను ట్రాక్ పడతాను, పాడు అనాలి. అంతే కదండి. ఒకళ్ళు పని చేస్తున్నారంటే వెనకాల ఇంకొకళ్ళు ఆనందపడాలి, సపోర్ట్ చేయాలి. నువ్వు చేయి, నువ్వు వెనకాల మేము ఉన్నాం కదా, నువ్వు చేయి. ఎంత బాగుంటుందండి, ఎంత బాగుంటుంది. ఒకరికొకరు అలా కలుసుకుని పని చేస్తే ఎంత బాగుంటుంది. తమ్ముడు నువ్వు మీటింగ్ పెడుతున్నావా? నేను కూడా ఇస్తాను, నాకు కొంచెం అందులో వేసుకో, నువ్వు కూడా చేయి, నీ పేరుతోనే చేయి, నాకు కొంచెం అలా వేసుకో. నువ్వు ఒక్కడిగా భరించలేవు కదా, నువ్వు ఒక్కడిగా తట్టుకోలేవు కదా, నేను కూడా ఉంటాను దాంట్లో. ఎంత బాగుందండి ఇది. అనేక అవయవాలు ఉంటాయి, అవయవాలన్నిటికీ ఒకటే పని ఎలాగుండదో క్రీస్తులో అనేకులమైన మనము ఒకరి కొరకు ఒకరు ఎలాగున్నామంట? ప్రత్యేకంగా అవయవాలం. కళ్ళు ఏడుస్తున్నాయండి, ఏవి తుడిస్తే చెప్పండి? సింగరండి కళ్ళు మండిపోయి ఆడపిల్లలు ఉల్లిపాయలకు వస్తున్నప్పుడు ఏడుస్తారు వాళ్ళు. ఆ కళ్ళు ఏడుస్తుంటే చేతులు కదమ్మా ఈ రోజు ఒక్కరోజు కదా మానదిగంలే కదా, ఏం ఆదరిస్తున్నా వెళ్ళి
ఏం శరీరం అండి, ఏం పాఠం నేర్పిస్తుందండి శరీరం. అదే వాళ్ళు ఒకదానికి ఒకటి హెల్ప్ చేసుకుంటున్నాయి కదా. క్రైస్తవులుగా మీరు దేవుడి పనిలో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారా? ఆయన మీటింగ్ పెడతాడటండి, మీటింగ్ టైంకి వెళ్తాను. ఆయన ఎవరైనా నీ సహోదరుడు కాదు, నీ తమ్ముడు కాదు, నీ అన్నయ్య కాదు, వాళ్ళ మీటింగ్ అటండి. వాళ్ళ మీటింగా? ఇలాంటి మాటలు మాకు ఎలా ఉంటాయి ఏంటండి? వాళ్ళ మీటింగ్ ఏంటి? వాళ్ళకు బైబిల్, నీకు బైబిల్ ఉందా? వాళ్ళకు వేసుకో, నీకు వేసుకో ఉన్నాడా? వాళ్ళ పెడుతున్న మీటింగ్ ఎవరి కోసం పెడుతున్నారు? నువ్వు నమ్మిన వేసుకోసమే కదా, నువ్వు నమ్మిన బైబిలే కదా అక్కడ చెప్తున్నారు. వాళ్ళ మీటింగ్ అంటున్నావు, నువ్వు ఏమనాలి? మా మీటింగ్ అండి, మా మీటింగ్ అండి, మా మీటింగ్ అండి, నేను వెళ్ళిపోతానండి, తమ్ముడు ఒకటి చేసుకుంటున్నాడు బాగుంటుందండి. ఏమంటే బైబిల్ అర్థమైతేనండి, మీరు నిజంగా నమ్మండి, వాక్యాలు బైబిల్ అర్థమైపోతానండి, అందరి మీద పిచ్చి ప్రేమ పెరుగుతుందండి. అందరంటే ఇష్టం పెరిగిపోతుంది సార్, అందరంటే ఇష్టం పెరిగిపోద్ది, ప్రేమ పెరిగిపోద్ది. దేవుడు తండ్రి కోసం చేస్తున్నారండి, తండ్రి కోసం చేస్తున్నారు. నేను చేయలేకపోతున్నానండి, నేను వెళ్ళలేకపోతున్నానండి, నేను ఇవ్వలేకపోతున్నానండి. తమ్ముడు వస్తున్నాను తమ్ముడు, ఈసారి నేను ఏదో చేయేస్తాను. బాగుంటుంది తెలుసండి దేవుని పిల్లరా. ఇప్పుడు మీకు అర్థమైంది, దేవుడిని ప్రేమించటం అంటే దేవుడి కొరకు ఏం చేయాలి? పని చేయాలి. చూడండి కింద ఇంకా బాగా చెప్తాడు. ఎన్నో వచనం అంటే 8వ వచనంలో ఉండే 8వ వచనం మీరు తర్వాత చదువుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఉంటుంది, ఆ వరం చొప్పున మీరు దేవుడి కోసం ఉపయోగపడాలని చెప్తాడు. 8వ వచనంలో బోధించు వాడైతే బోధించుటలోను, అంటే బోధ అన్ని పనుల్లో ఒక పని అన్నమాట. బోధించు వాడైతే బోధించుటలోను, హెచ్చరించు వాడైతే హెచ్చరించుటలోను. సంఘంలో హెచ్చరించే వాళ్ళు కూడా ఉండాలి, పెద్దలు. అక్కడ వాక్యం దొరుకుతుంది, చివరి ఎవడో నాటకలాడుతున్నాడు అనుకుంటా, బాబుకి వాక్యం హెచ్చరిక చేసే పెద్దలు కూడా ఉండాలి. అది వాళ్ళకి పర్యట. సంఘంలో ఏం తప్పులు జరుగుతున్నాయో చూసుకుంటూ హెచ్చరించుకుంటూ మంచి భావంతో ఉండాలి. నెక్స్ట్, హెచ్చరించేవాడైతే హెచ్చరించటలోను, పని కలుగు ఎందుకు. ఎంతగా బోధ పని అన్నాడు, హెచ్చరికలు చేయడం కూడా పని అన్నట. ఇంకా తర్వాత చూడండి, పంచిపెట్టేవాడు శుద్ధ మనస్తోను. పంచిపెట్టడం అంటే ఇప్పుడు మీటింగ్ అయిపోయినాక మీకు ఏమాడతారు చెప్పండి? భోజనాలు పెట్టినాక అక్కడ ఎవరు ఉండాలి? పంచిపెట్టినాక తమ్ముళ్ళు ఉండాలి కదా. ఆ పంచిపెట్టడం కూడా ఏంటనుకుంటున్నారు? ఇప్పుడు నేను వాక్యం చెప్తున్న ఈ పని ఏదైతే ఉందో అక్కడ వడ్డిస్తున్న ఆ పని కూడా దేవుడి పనే. ఇది దేవుడి పనే, అది దేవుడి పనే. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషముతోనూ పని జరిగింపవలను. వీటన్నిటిని కలిపేమంటున్నాడు? పని 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 క్రియ. ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఇప్పుడు యేసుప్రభువు దగ్గరికి వస్తే, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నువ్వేం చేయాలి? నా గొర్రెల మేపు అన్నాడు. ఆ తర్వాత మీరు ఇందాక చదువుకున్న 1 యోహాను 3:18లో మీరు మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. ఇప్పుడు ఇంతకీ నేను ఏం పని చేయాలని అంటే ఇక్కడ ఇచ్చేది కదా లిస్టు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఏదో ఒక పని ఇచ్చేయండి. నేను అన్నం వడ్డిస్తానండి, అన్నం కానీ ఎవరికి ఇవ్వకండి, నేనే వడ్డిస్తానండి, ఆ పన్నాకి ఇవ్వండి, సాంబార్ నేనే వేస్తానండి, చికెన్ కూర నేనే వేస్తానండి, నాకు ఇచ్చేయండి బాబు, పంచిపెట్టే పని ఇవ్వండి, తుడిచే పని ఇవ్వండి. మీకు మాట చెప్పనండి, లోకంలో బ్రతకడానికి పని అడుగుతున్నారు కదండి. అడగటం కాదు, మీరు బాధపడకపోతే చెప్తాను, అడుక్కుంటున్నారండి పని. అడుక్కోవట్లేదు, బాబా పాప పాప ఈ పని మాకే ఇచ్చేయండి. లోక సంబంధంగా పట్టెడు అన్నం పెట్టడానికి పని అడుక్కుంటున్నప్పుడు పరలోకంలో ఉన్న కన్న తండ్రి పనిని కూడా మనం ఏం చేయాలి చెప్పండి? బాబా మీకు ఇది అన్నం పెడతానండి, ఏదో ఒక బండ ఒక మొక్క తుడుచుకుంటారండి, ప్రతి వారం వచ్చి ఒక బండ నాకు ఇచ్చేయండి, ఆ బండ నేనే తుడుచుకుంటాను అలా అంటారా? సిలబ్బే అడగటమా? బాబోయ్ నమస్కారం, మీటింగ్ జరుగుతుంది రండి, చాలా పని ఉందంటే 7 గంటలకు వచ్చే భక్తులు, 8 గంటలకు వచ్చే భక్తులు, ఇంకా ఆమెనన్నప్పుడు వచ్చే భక్తులు పని చేస్తారా? చిచ్చి. అంటే ఇంతకాలం మనకి ఏమర్థం అవ్వలేదంటే, పని చేయటమే దేవుణ్ణి ప్రేమించటం గనక మీటింగ్ పెట్టేటప్పుడు ప్రసంగం టైంకి వెళ్ళటం కాదు. ఏ టైంకి వెళ్ళాలా? పని టైంకి వెళ్ళండి. రాసుకోండి ఇది. మీటింగ్కి ప్రసంగం టైంకి కాదు, మీటింగ్కి పని టైంకి వెళ్ళండి. కొటేషన్ రాసి పెట్టుకోవాలి బోర్డు మీద. మీటింగ్ జరుగుతుందంటే పనికి వెళ్ళిపోవాలి. నేను ప్రసంగం పని అయిపోయిన తర్వాత అందరితో పాటు కూర్చొని ప్రసంగం కూడా వింటాను. ముందు పనికి వెళ్ళాలి, పనికి వెళ్ళాలి. పని 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 చేసిన వాడు దేవుడిని ప్రేమించేవాడు. వెరీ గుడ్. ఇప్పుడు దేవుడు కూడా మనల్ని మాటలతో ప్రేమించాడా, పనితో ప్రేమించాడా? అట్టిపోట్లు ఉంటుందిరా, చాలా రుచిగా ఉంటుందిరా, అలా ఊహించుకుంటూ ఇంకో కాయ తినాడా, అట్టుగా చేసి ఇచ్చాడా? ఏదో సినిమాలో నా చిన్నప్పుడు చూశానండి, టిఫిన్ పెట్టేవాడు చికెన్ తిన్నాక ఎక్కడ డబ్బులు అయిపోతాయని బ్రతుకున్న కోడిని అలా కట్టుకుని ఇక్కడ అన్నం తినేస్తా ఉంటాడు ఊహించుకుంటూ.
మీరు చూసారా? ఎప్పుడో చిన్నప్పుడు అండి, ఇప్పుడు నేను చూడటం లేదు, కానీ ఎప్పుడో నా చిన్నతనంలో వచ్చిన సినిమా బ్లాక్ అండ్ వైట్. అంటే అర్థం ఏంటంటే కోడిని తింటే ఎక్కడ అయిపోతాయో, ఖర్చు అయిపోతాయో అని ఎదురుగా కోడిని పెట్టుకుని తినేస్తాడు. దేవుడు ఏమన్నా మనకు అలాగా ఎవరి కళ్ళ ముందు అందనట్టుగా పెట్టుకుని ఆ రుచులన్నీ ఊహించుకుంటూ ఉత్తానం తిరిగి అన్నాడా? బిర్యానీ తిన్నాయినా, పులిహోర తిన్నాయినా, జీరాన్నం తిన్నాయినా, పెరుగన్నం తిన్నాయినా, ఏంటండి అన్నాలు ఏంటండి ఉత్తానం చేసి వదిలేస్తే దేవుడు? రోజు ఏమన్నా ఆవులకి గేదెలకి పచ్చగడ్డి వేస్తున్నట్టు ఒట్టి వరణం చేసి వదిలేసేటప్పుడు మీ పనులు నా పని ఏంటి చెప్పండి? ఓ రోజు వరన్నమాట, ఓ రోజు ఏమండి పప్పు అన్నమాట, ఓ రోజు ఏమో ఏమండి చికెన్ అన్నమాట, జీరా అన్నమాట, ఎన్ని అన్నాలు ఎన్ని రకాలుగా చేసుకుని తింటున్నారండి. ఇదంతా ఏంటి చెప్పండి? దేవుని ప్రేమ. ప్రేమించి నీకు ఇవన్నీ చేసినప్పుడు దేవుని ప్రేమించి నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు మీకు కొలిక్కి వచ్చారు, ఏంటి మొత్తం మీద దేవుణ్ణి మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించటం కూడా దేనితో ప్రేమించాలి? క్రియలతో ప్రేమించాలి. వెరీ గుడ్. ప్రేమిస్తే జాగ్రత్తగా ఉండి, మీరు దేవుడి పైన ప్రేమతో భూమి మీద ఏదైనా జరిగిస్తే దేవుడు ఒక మంచి వాగ్దానం ఇచ్చాడు. ఏంటి తెలుసా వాగ్దానం? హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి, ఇది ఎంత బాగుంటుందో. 6వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. అయితే ప్రియులరా, మీరెంతకంటే మంచిదియు రక్షణకరమైనదియునైనా స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము. మీరు చేసిన కార్యమును అండర్లైన్ చేయండి. మాటే కాదు అక్కడ, మళ్ళీ వచ్చింది ఇప్పుడు కార్యం. మీరు దేవుడి కోసం మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మళ్ళీ ఏదో ఇస్తున్నాడు చూడండి వరం. ఇదిగో మీరు పరిశుద్ధులకు ఉపచారం చేశారు, వంటలు చేశారు, భోజనాలు పెట్టారు, వాక్యం చెప్పారు, వాళ్ళకి బాగోకపోతే పలకరించారు, నా పిల్లలైన వారికి మీరు చేశారు కదా, మీరు కార్యాలు చేశారు కదా. వాళ్ళు హాస్పిటల్లో ఉంటే పళ్ళెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళారు కదా, మీ చేతిలో తోచింది వాళ్ళ చేతుల్లో పెట్టి వైద్యం చేయించుకో తమ్ముడు అన్నారు కదా. మీరు నా నామాన్ని బట్టి ఆ కుమారుడి మీద ప్రేమ చూపించారు కదా, నా నామాన్ని బట్టి కార్యాలు చేశారు కదా, నా నామాన్ని బట్టి సువార్త ప్రకటించారు కదా, సహోదరుల దగ్గరికి వెళ్ళారు కదా. నా నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది? భూమి మీద దేవుడిని ప్రేమించి ఏదైనా కార్యం చేస్తే దేవుడు మరిచిపోడట, అన్యాయం చేయడట. అంటే ఈ కార్యం కోసం దేవుడు మనకేదో దాచాడు. మరిచిపోను అంటే అర్థం ఏంటి? అయినా కొంచెం పని చేసి పెట్టారని నేను నీ కష్టాన్ని మర్చిపోను అన్నాడు అనుకోండి వానరు, అర్థం ఏంటి? ఎక్స్ట్రా జీతం ఇస్తాడని, అంతేనా? డ్యూటీ అయిపోయింది వెళ్ళిపోతున్నాడు, కొంచెం ఇది కూడా చేసి వెళ్ళిపోరా, నేనేం ఊరికనే చేయించుకోనరా అన్నాడంటే అర్థం ఏంటి? కలిపి ఎక్స్ట్రా ఇస్తానని. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు మీరు పరిశుద్ధులకు ఉపచారం చేస్తున్నారు కదా, కార్యాలు చేస్తున్నారు కదా, పని చేస్తున్నారు కదా, సేవ చేస్తున్నారు కదా, మీ డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు కదా, నా నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు నేను అన్యాయస్తుడిని కాదు. ఏంటోనండి దేవుడు అండి, నిజంగానండి నాకు ఎలా ఎంత బాగా ఎక్కిపోయాడంటేనండి దేవుడు. ఇప్పుడు మనం దేవుడికి ఏదైనా చేయాలనుకోండి, ఆయన ఇచ్చిన దాంట్లోంచే చేస్తావా, మనకి ఏమైనా సెపరేట్ గా చేసుకోవడానికి ఏమైనా ఉన్నాయా? నా నామము నిమిత్తం గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మీరు దాని ప్రతిఫలం పోగొట్టుకోరు అన్నాడా? గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మీరు ప్రతిఫలం పోగొట్టుకోరు, నేను మీకు ఏదో ఇస్తాను అన్నాడు కదా. ఇంతగా గిన్నెడు చన్నీళ్ళు ఎక్కడ మీరు తయారు చేసుకున్నారా? ఎక్కడ ఉన్నది? ఆయన ఇచ్చినవే ఆయన పని కోసం అలా తిరిగిస్తున్నట్ట మరలా తను జ్ఞాపకం పెట్టుకుంటున్నట్ట. ఏమి దేవుడండి! నాకు అసలు ఆయన అందలేదు ఆయన మనసు. నువ్వు చేసావు, దేవుడు చేసినవే కదండి నీళ్ళు. ఇప్పుడు మీకు మాట చెప్తాను, మీరు ఒక 1000 రూపాయలు ఇచ్చారనుకోండి, దేవుడు సేవకు దేవుడు కార్యక్రమానికి ఒక 1000 ఇచ్చారనుకోండి, ఆ 1000 ఎక్కడ చెప్పండి? బాగా ఆలోచిస్తే నా రెక్కల కష్టం అండి అన్నారనుకోండి, రెక్క ఎక్కడది అంటాను నేను. రెక్క ఎక్కడిది? మీ అమ్మ గర్భంలో రెక్క బిగించింది ఎవరు? ఆయనే. మీ రెక్కలు మొక్కలు చేసుకోవడానికి అన్నం పెట్టింది ఎవరు? అన్నం పెడితేనే కదా పనికి వెళ్తాం. అన్నం ఎవరిది?
ఆయనదే. అక్కడ పని చేయాలంటే నీకు ఆరోగ్యం ఉండాలి కదా, ఆరోగ్యం ఎవరిది? ఆయనదే. ఆయనదే పట్టుకెళ్ళి ఆయనకి ఏమి ఇస్తానట. నేను మర్చిపోను కొడుకు, నీకు ఇంకోటి ఇస్తానంటున్నాడు. ఏం సూపర్ అండి దేవుడు. అదేడా ఆయనకి ఇస్తానట, మర్చిపోయాడట. నీకు ఏదో చేస్తాను ఆయన మళ్ళీ. ఏం దేవుడు అండి అసలు, ఏం దేవుడు అండి? ఇలాంటి చూసారండి ఎక్కడైనా? ఇలాంటివి చూసారండి? అన్నీ ఆయనే ఇస్తాడట. ప్రేమతో తిరిగి ఆయనకి పెడితే మర్చిపోడట. దేవుడు మనసు ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు నాన్న పిల్లలకి, నా కొడుక్కి స్వీట్ అంటే చాలా ఇష్టం అని కేజీ లడ్డూలు పట్టుకొచ్చాడు. ఒరే కొడుక, నీకు లడ్డూలు ఇష్టం అన్నావు కదా, ఇదిగో కేజీ లడ్డు తెచ్చానని ఇలా పెట్టాడు. అటు ఓపెన్ చేయగానే ఏమైపోతాడు? కేజీ చూడగానే ఒక లడ్డు ఇస్తే 5 రూపాయలు కక్కుర్తిగా తినేవాడు. కేజీ తేగానే ఎలా ఉంటుంది మనసు? కేజీ లడ్డూలా? కడుపారా తినేస్తాను డాడీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం డాడీ. ఏంటి ఇంత తెచ్చేసేయండి డాడీ? అలా పొంగిపోతూ 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 ఆ లడ్డు అలా తీసుకుని అందులో ఇంత మొక్కరిసి నువ్వు కూడా తిని డాడీ అని అలా పెట్టాడు. ఎలాగుంది? ఎలాగుంది? ఈడేటండి నా నోట్లో పెట్టాడు. ఇంకా తర్వాత రోజు ఆఫీస్ అంతా చెప్పుకుంటాడు, మా ఓడి లడ్డు మొక్కెట్టాడండి నోట్లో. చూసారా? ఇప్పుడు నాన్న తలుచుకుంటే అలాంటి 10 కేజీలు కొనుక్కుంది అంటాడు. ఇంకా అర్థమైందా? 10 కేజీలు కొనుక్కుంది అంటాడు. కొనుక్కొని తింటా కిక్కిరాడు. ఎవరు పెట్టాలి? కొడుకే పెట్టాలి. ఇది మీకు అర్థమైతే మీరు పెట్టే చిన్న చిన్న మొక్కలు దేవుడికి ఎలాగున్నాయి? ఇప్పుడు నేనే ఇచ్చానండి కానీ కొంచెం నాకు అలాగా ఎంత బాగున్నాడు దేవుడు. మనం పెట్టేవేవి మనవి కదండి, ఎవరివి? దేవుడివే. దేవుడి అలా దేవుడికి పెడితేనట పొంగిపోతాడట. ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు వస్తున్నాను పాఠంలోకి. ఇదంతా చెప్తే కానీ ఆ కథ మీకు అర్థం అవ్వదని అంత తిప్పాను. ఇప్పుడు మన వచనంలోకి రాలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు మన వచనంలోకి వస్తాను. ఏది మన వచనం? 1 కొరింథీ 2:9. ఇప్పుడు రండి అక్కడికి, మన వచనానికి. 1 కొరింథీ 2:9. ఇప్పుడు అక్కడికి రండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారికి, అంటే తనను ప్రేమించే వారికి అంటే అర్థం ఏంటి? తన కోసం కార్యాలు చేసే వారికి, తన కోసం ఏదైనా పెట్టుకుంటున్న వాళ్ళకి, తన కోసం ఏదో ఇచ్చుకుంటున్న వాళ్ళకి ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి ఏంటంటది? ఏమి సిద్ధం చేశాడండి? ఏంటనుకుంటున్నారు? ఏమి సిద్ధం చేశాడో యేసు ప్రభు చెప్తాడు. యోహాను సువార్త 14 రండి. యోహాను సువార్త 14 చూద్దాం. యోహాను సువార్త 14 ఏమండి 2 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఏమన్నాయట? మా తండ్రి ఇంట. ఎక్కడున్నంతకి తండ్రి ఇల్లు? నా తండ్రి ఎంత అనేక నివాసములు కలవు, లేని మీతో చెబుతును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఈ పదవంతలం చూసుకోండి. యేసు ఏం చేస్తున్నాడట? మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. ఎక్కడ సిద్ధం చేస్తాడు? ఇంతకీ పరలోకంలో సిద్ధం చేస్తాడు. జాగ్రత్తగా వినాలి. దేవుడు తన్ను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచానో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు. ఇక్కడ యేసు అంటున్నాడు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుతున్నాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, యేసు ప్రభు పరలోకంలో మీ కొరకు ఎంత స్థలం సిద్ధం చేశాడో మీ కళ్ళకి ఏమైనా కనబడిందా? ఎన్ని సెంట్లు వేసాడు అక్కడ మీకోసం వెంచరు? ఇప్పుడు ఆలోచించండి. అది కంటికి కనబడుతుందా? చెవికి కనబడుతుంది? పోనీ హృదయాలు పెట్టి ఆలోచించుకోండి. ఎలా ఉంటుందండి పరలోకం? ఎంత ప్లేస్ వేసి ఉంటుంది? ఆలోచించండి. అసలు పరలోకం ఎలాగ ఉంటుందో తెలియదు నీకు, హృదయానికి ఏం అర్థమవుతుంది ఎంత ఆలోచించినా? ఏం బైబిల్ అండి అంటే భూమి మీద చిన్న చిన్న రూపాయలు, చిన్న చిన్న మంచినీళ్ళు, చిన్న చిన్న వంటలు వండి పెట్టుకోవడం, చిన్న చిన్న కష్టము నువ్వు చేస్తుంటే నీకు సిద్ధం పరచేది చిన్నది కాదు, స్థలమే సిద్ధపరుస్తాడట. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, మీరు ఎవరికో గ్లాసులో మంచి నీళ్ళు ఇచ్చారండి, వాడేమన్నా మీకు 2 సంఖ్యలు స్థలం రాస్తాడేటి? నమస్కారం అని కూడా వెళ్ళిపోతాడు. నీళ్ళు ఇచ్చినందుకు నమస్కారం అంటాడు తప్ప ఏమన్నా స్థలం ఇస్తాడా? ఎవడండి? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నా కోసం కాస్త ఏమైనా చిన్న చిన్నవి అలాగే నేను ఇచ్చినవే, మళ్ళీ నీ కదవి నేను ఇచ్చినవే చిన్న చిన్నవి నాకు పెడితే నాయన నీ కోసం ఏం సిద్ధం చేస్తున్నాను? పరలోకంలో స్థలం.
ఇప్పుడు ఆలోచించాలి, అసలు నరాలు చిట్లిపోతాను. ఇప్పుడు తీసుకెళ్తాను ఇప్పుడు నేను మిమ్మల్ని. పరలోకంలో స్థలం ఎంత సూపర్ అంటే భూమి మీద ఉన్నట్టుగా సుత్తి స్థలం కాదు అది, అవునా? ఏమన్నా మధ్యకాలంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఎవరికంటే చిరంజీవి మేనల్లుడు అండి, సాయిధరం తేజ్. బైక్ గట్టిగా నడిపి స్కిడ్ అయి పడిపోయాడు. మా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉంటారు వాళ్ళు. జూబ్లీహిల్స్ లో మంచి కాస్ట్లీ ఇల్లు ఉంది, అక్కడే డ్రైవ్ చేస్తూ పడిపోయాడండి. పడిపోతే రక్తం ప్రాణాపాయంలో ఉన్నాడు. ఒక ఆటో డ్రైవర్ అంటే పాపం వెళ్ళి ఎవరవుతుందో తెలియదు, నిజానికి పాపం అతను ఎవరో ఇతనికి తెలియదు, ఇతను ఎవరో అతనికి తెలియదు, వెళ్ళాడు. ప్రాణం కాపాడడానికి ఆటోలో వేసుకున్నాడు, హాస్పిటల్లో జాయిన్ చేశాడు. అతను బ్రతికేశాడు, ప్రమాదం నుంచి బయటపడ్డాడు. బయటపడ్డ తర్వాత అండి నన్ను ఎవరు కాపాడాడని ఆలోచించుకున్నాడండి. ఆలోచించుకునేసరికి అందరూ అన్నారు, ఒక ఆటో డ్రైవర్ అండి, నిరుపేద అండి, మిమ్మల్ని అతనే హాస్పిటల్లో జాయిన్ చేశారంటే, అమ్మో ఒక నిరుపేద ఆటో నడిపించుకుని అతను నా ప్రాణాన్ని కాపాడా, నేను కృతజ్ఞతగా ఏదో ఒకటి చేయాలి కదా, అతను పిలిపించండి అన్నాడు. పాపం ఈ ఆటో వీళ్ళందరూ ముస్లిం ఫ్యామిలీ అండి, ఆటో నడిపించే యువకుడు వాళ్ళందరూ వెళ్ళారు. డిశ్చార్జ్ అయిన తర్వాత, నాయనా నువ్వు చేసిన మేలు చాలా గొప్పది, కనుక నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేను, కనుక ఏదో చిన్న గిఫ్ట్ ఇస్తున్నానని ఇచ్చాడు. ఏమిచ్చాడు తెలుసా? 4 లక్షల చెక్ ఇచ్చాడండి. ఎలాగొంది ఇప్పుడు వినడానికి సౌండ్ మీకు? ఇట ఆటోలో వేసుకుని అక్కడ హాస్పిటల్ వేస్తే 4 లక్షల చెక్. అంటే యువతలో ఉన్న వ్యక్తి క్యాడర్ని బట్టి కృతజ్ఞత రిటర్న్ లో మనకు అంత పెద్దగా వస్తుంది, అంతేనా? ఇప్పుడు తన సినిమా హీరో కనుక 4 లక్షల పెద్ద లెక్కేం కాదు, తీసుకొని అయినా చెక్కు నీ కుటుంబానికి ఇష్టమైన కొనుక్కున్నాడు. కానీ నా ప్రాణాన్ని కాపాడావు గనక జూబ్లీహిల్స్ లో ఉన్న నా ఫ్లాట్ నీకు రాసేస్తానని ఇచ్చాడేటి? ఇచ్చాడా? అంటే ప్రాణం కాపాడిన మనుషులు డబ్బులు ఇస్తారేమో గాని స్థలాలు ఇస్తారా? ఎవరు? ఇప్పుడు దేవుడు ఎవరో చెప్పండి నాకు అక్కడ. ఏమి దేవుడండి, పిచ్చెక్కిపోరు. ఇంకా నాకైతే పిచ్చెక్కిపోయాను. నేనైతే దేవుడి కోసం చేస్తేనట పరలోకంలో నాకు స్థలం అట. భూమి మీద వద్దు స్థలాలు, నాకు భూమి మీద వద్దండి, భూమి మీద ఏమవుతుంది, నాకు స్థలం ఎక్కడ కావాలో తెలుసా? పరలోకంలో స్థలం కావాలి. ఇప్పుడు చెప్తాను, పరలోకంలో స్థలం అంటే మీరు అనుకుంటున్నట్టుగా భూమి మీద స్థలాలు లాంటిది కాదు అది. మీకు చెప్తాను, స్థలాలు అనగానే ఏముంది, ఇది రేపల్లి కదా, రేపల్లిలో టౌన్ అనేది ఇక్కడ సెంట్ ఎంత చెప్పండి? ఇక్కడ సెంట్ 4 లక్షలు, ఇక్కడ కనుక సెంట్ 4 లక్షలు. ఇంకా కాస్త బాగా సిటీలోకి వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ ఎంత ఉంటుంది? ఎందుకు పెరిగింది అక్కడ చెప్పండి? 25 లక్షలు అనుకోండి, అక్కడ మంచి సెంటర్లో 25 లక్షలు అనుకోండి. రేట్ ఎందుకు పెరిగింది నాకు చెప్పాలి. సెంటర్ అండి, సకల వస్తువులు ఉంటాయండి, అలా కారు ఎక్కిపోవచ్చండి, అలా బస్సు ఎక్కిపోవచ్చండి, ఏది కావాలని దొరికేస్తుందండి. సిటీ అండి, సిటీలో కనుక స్థలం ఎక్కువ రేట్ అండి. వెరీ గుడ్. ఇప్పుడు నేను అంటున్నాను, హైదరాబాద్ లో స్థలం ఎక్కువ తక్కువ? మీరు రేపల్లి కంటే బాగా ఎక్కువ. హైదరాబాద్ లో ఏదో మూల కొనుక్కున్నారనుకోండి తక్కువే. అదే జూబ్లీహిల్స్ లో కావాలనుకున్నారనుకోండి ఎలా ఉంది ఇప్పుడు రేటు? మీరు అసలు కొనలేరు. సెంటు కోట్లలో ఉంటుంది అక్కడ. అంటే ల్యాండ్ రేట్ అక్కడున్న ఏమండి పరిస్థితులను బట్టి, అభివృద్ధిని బట్టి, మంచి మంచి వసతులు అందుకున్నది రేట్ ఏమైపోతుంది? పెరిగిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లో ల్యాండ్ కొనలేని మీరు అమెరికాలో ఇల్లు కొనగలిగేటి కొనగలరా? ఎందుకు కొనలేరు చెప్పండి నాకు? మన దేశం కంటే, మన హైదరాబాద్ కంటే అమెరికా బాగా డెవలప్ అయిన కంట్రీ కనుక అక్కడ రేట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే స్థలం రేటు దేన్ని బట్టి పెరిగిపోతుంది? మంచి వసతులు అందటం వలన, మంచి సౌకర్యాలు ఉండే కొలది స్థలం యొక్క రేట్లు ఏమైపోతున్నాయి? పెరిగిపోతున్నాయి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, పరలోకంలో మనకి ఎలాంటి వస్తువులు ఉంటాయి చెప్పండి? ఆకలి ఉంటుందా? ఉండదు. మీకు ఎక్కడైనా భూమి లేదా మా దేశానికి వచ్చేయండి మీకు ఆకలి అన్నది ఎవరైనా? ఒకవేళ అలా అన్నారు అనుకోండి, ఆ భూమి రేట్ ఎంత ఉంటుంది? అక్కలు లేదంటే పని అవసరం లేదు. పని లేకుండా కాలు మీద కాలు టీవీ చూసుకుంటూ కూర్చోవడానికి ఎంతమంది వెళ్ళిపోతారు అక్కడికి? లేని స్థలం అటండి, దాహం లేని స్థలం అటండి, బీపీ ఉండదటండి, షుగర్ ఉండదటండి, థైరాయిడ్ ఉండదటండి, జ్వరం రాదటండి, కాళ్ళు లాగవటండి. ఎంతమంది అది? ఇప్పుడు ఆ ల్యాండ్కి ఎంత రేట్ ఉంటుందో నాకు చెప్పాలి. మీరు కొనగలరా? అసలు తలకిలుగా తపస్సు చేసిన కొనగలరా? కొనలేరు. ఇప్పుడు దేవుడు ఇస్తానన్న పరలోకం ఎలాగుంటది? ఎలాగుంది? రాజమార్గమే బంగారపు వీధులట. అంటే నడిచే రోడ్లు దేనికి వేసాడు? ఎప్పుడైనా బంగారం ముక్క చెవులు పెట్టుకోవడానికే లేదు మనకి. తార్ రోడ్లు వేస్తున్నారు ఇక్కడ.
అక్కడ ఏ రోడ్లు ఉన్నాయట? బంగారంతో రోడ్లేసిన ఖాళీలో మీకు స్థలం సిద్ధపరుస్తున్నాను. అక్కడ ఏడుపు ఉండదు, దాహం ఉండదు, కన్నీరు ఉండదు, బాధ ఉండదు. పైపెచ్చు మీకు సర్వం చూసుకోవడానికి సర్వశక్తిమంతుడైన నేనుంటాను. అక్కడ మీకు స్థలం సిద్ధపరుస్తున్నాను. ఎలాగుంది స్థలం? అదిరిపోలేదు? స్థలం అదిరిపోలేదండి. ఇంతకీ ఈ స్థలం ఏం చేస్తే ఇస్తారట? ఏమో చిన్న చిన్న నా కోసం కడపండి ఆయన భూమి మీద, మీకు స్థలం ఇవ్వతాను అక్కడ. ఏమి ఏసుప్రభు అండి. తన్ను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడుతుంది. చూడండి, చెవికి వేరబడదు. హృదయంతో ఎలాగుంటుందని రాత్రి పగలు నేను ఆలోచిస్తున్నాను. ఏ ముక్క అర్థం అవట్లేదు. ఆ రోడ్డు అన్నాడు, ఆ దాహం ఏదన్నాడు, అవి తప్పండి ఏం అందటం లేదు. మీరు ఆలోచించండి, పరలోకం కోసం ఇంతకు మించి ఆయన అర్థమైంది మనకి? అసలు ఏం అర్థం అవుతుంది. దేవుని పిల్లలారా, ఇప్పుడు ఈ స్థలం పరలోకమైన స్థలం. మీకు తెలియదు కదా, ఒకప్పుడండి గుంటూరులో, మీ గుంటూరు విజయవాడలో చాలా మంది ఎరుగోళ్ళు చంద్రమండలం మీద స్థలాలు కొనేశారు. చంద్రమండలం మీద ఫ్లాట్లు వేస్తే కోట్లు పెట్టండి చంద్రమండలం మీద స్థలాలు కొన్నారు. ఎందుకు? దీనికంటే ఆ చంద్రమండలం ఏదో గొప్పదనుకుని అక్కడ స్థలాలు కొన్నారు. విచిత్రం అంటే అంత చూడనేల, తినడానికి తిండి ఉండదు, పంటలు ఉండదు, ఏమీ ఏముండదు. ఆ చంద్రమండలం మీద స్థలం కొనుక్కుని నా అంత గొప్పగా లేదండి, నాకు చంద్రమండలం మీద స్థలం ఉందన్నాడు వీడు. ఇప్పుడు నేనంటాను, ఊరుకోవా, నాకు పరలోకంలో స్థలం ఉంది. ఎలాగుందండి? ఈడు స్థలం నా స్థలం ఉంది, ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఇంతకీ విచిత్రం ఏంటంటే, యేసు వచ్చినప్పుడు నక్షత్రాలు రాలిపోతుంటా, నక్షత్రాలు రాలి సన్నమానం కట్టలేదు, సన్నమానం ఉంటుందా? అది కూలిపోయిందంటే భూమి ఉంటుందా? కరిగిపోయే లోకంలో స్థలం కావాలా? పరలోకంలో స్థలం కావాలా? నిజంగానండి, ఏం బైబిల్ అండి, మీకు అర్థమైతే ఉంటుందండి. దేవుడు తప్ప ఇంకా నాకు ఏమి వద్దండి బాబోయ్, దేవుడు పనిచ్చేయండి, నాకు దేవుడు పనిచ్చేయండి. నేను ఎవరండి? మీకు దేవుడు ఇలాగ అర్థమైపోతానండి. చర్చిలో వల్ల తరివేసిన మీరు వెళ్ళండి బయటికి. బాబోయ్ నాకు దండ పెడతాను, నా చివరి కూర్చుంటాను మెట్ల దగ్గర. తెలుసా? చర్చిలోంచి నన్ను తరివేయకండి, మెట్ల దగ్గర కూర్చుంటాను, మెట్టలా తిరుచుకుంటూ ఉండిపోతాను. నాకు పని కావాలండి, నాకు ఆ స్థలం కావాలండి. ఎంత బాగున్నాడండి దేవుడు. అర్థమైందా మీకు? ఎంత బాగున్నాడు. ఈ వచ్చిన నాకు అర్థం అవడానికి ఎంతకాలం పట్టిందని చాలా చదువుతున్నాను, ఏదో చెప్తున్నాడు, అర్థం అవుతుంది, సిద్ధపరిచాను అంటున్నాడు, కంటికి కనబడతాడు అన్నాడు. ఏడుదేవా అంటే ఓ రోజు చెప్పాడండి, నాది స్థలం అయినా పరలోకంలో స్థలం అయినా. అక్కడ ఎలాగుంటది? ఓ మాట చూపిస్తాను, మీరు చదువుకున్నది ఎంత బాగుంటది. ఈ సందర్భంలో చదివితే ప్రకటన గ్రంథం మీరు చూడండి. 7వ అధ్యాయము 16వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. ఎక్కడ? పరలోకంలో. భూమి మీద జూబ్లీస్లో కొన్నా, అమెరికాలో కొన్నా, ఆస్ట్రేలియాలో కొన్నా, ఎక్కడికి వెళ్ళినా దాహము, ఆకలి, రోగాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయో ఉండవా? ఉంటాయి. అమెరికాలో ఎక్కువగా ఎందుకు కొనుక్కుంటారంటే స్థలాలు, ఇక్కడికంటే అక్కడ కాస్త చల్లగా ఉంటుంది అంతే. చల్లగా ఉన్న తప్ప ఆకలి లేదా? లోన్ వేసుకుని అక్కడ కూడా బ్యాగ్ వేసుకుని ఉద్యోగాలు పోవాలి కదా. వెళ్ళాలంటే పని చేసుకుని అక్కడ మాత్రం ఆహారం ఎలాగొస్తే చెప్పండి. నీకు కాస్త చల్లగా ఉంటుంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి కనుక అక్కడ ఎక్కువ రేటు. ఏమంటే పరలోకంలో ఏముండదట? ఆకలి ఉండదట. ఇంటే నిజంగా ఎంత బాగుంటుంది. ఎవరు ఈ రోజు మనిషి తెల్లవారికి సాయంత్రం పడుకునేది అంతా దేనికోసం? ఈ ప్రయాసం అంతా దేనికోసం చెప్పండి? అన్నం. అందుకే అన్నం కోసమే కదా దేవుడు విడిచిపెట్టేసాడు ఈ రోజు. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. అంటే మంచి అసలు నీకు ఎలాంటి కష్టాలు ఉండవు. వడగాలు కానీ, ఎండ కానీ, ఎండ దెబ్బలు కానీ, షుగర్లు కానీ, రోగాలు కానీ ఏవి లేవునైనా అక్కడ. తర్వాత చూడండి. ఏలవనగా సింహాసనము మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరియే. ఎందుకు ఏమో ఉండవట? అక్కడ మన కాపరి ఎవరట? యేసు ప్రభు ముందుంటే ఎలాగుంటుందండి? యేసు ప్రభు దగ్గర ఉంటే ఎలాగుంటుందండి? ఇప్పుడు ఈ యేసు ప్రభు అనుకోండి, ఇలాగ పక్కనే ఉన్నాం అనుకోండి, ఎలాగుంటుంది? యేసు ప్రభు పక్కన ఉంటే ఎలాగుంటుంది చెప్పండి. మీకు అర్థమైందా? చిరంజీవి పక్కన ఉండాలండి అన్నారు అనుకుని ఎవడండి మీకు చిరంజీవి పక్కన భోజనం చేయడానికి. అప్పుడప్పుడు ఆఫర్ ఇస్తూ ఉంటారు వీళ్ళు.
ఏమండి సినిమా వాళ్ళు లేదంటే ఈ బిజినెస్ పెంచుకోవడానికి మీరు మా టికెట్ కొన్నారా లేదంటే మా దగ్గర వస్తువు కొన్నారా, షారుఖ్ ఖాన్ తో డిన్నర్ అంటాడు. ఏమన్నా షారుఖ్ ఖాన్ గారి సినిమాలు చూసేసరికి మంచి ఎర్రగా అందంగా జుట్టు వేసుకొని కంచి కమలతో అక్కడికి వెళ్ళేసరికి ముసిలిపోయిన జుట్టు, ముసిలిపోయిన గడ్డ, ఈయనతోనే బాబు వచ్చింది లంచ్కి. ఈయన సినిమాల్లో చూసి అలాగే ఉంటారు, మోసపోతే అక్కడికి వెళ్ళేసరికి ఒరిజినల్ పెట్టుకోరు ఏమైనా చుట్టిది. అక్కడ ఏసు దగ్గరట ఏసట జీవం కలిగిన ఏసు గొర్రె పిల్లగా మనకి కాపరిగా ఉంటాడట. అక్కడ ఏముండదట, ఏ ఆకలి కానీ ఏమి లేదట. నాకంత ఆకలి అంతా పక్కన పెడితే ఏసు పక్కన ఉంటాడటండి. ఎలా ఉంటుంది సార్ ఊహించుకోండి. ఏమండి ఈ అవకాశం అంటే భూమి మీద అపోస్తులకు దక్కిందా? ఎవరి తిరిగారు? ఏసుతో తిరిగారు. తిరిగినప్పుడు ఎలా ఉంది? ప్రభా ఇదో తుఫాన్ వచ్చేసింది, నేను చచ్చిపోతున్నా, మీకు చింత లేదన్నా సరే ఊరుకోండిగా, ఎందుకు మీరు ఎలా కంగారు పడుతున్నారు అంతేనా? నేను పక్కన ఉండగా మీకు కంగారు ఏంటి? నేను పక్కన ఉండగా మీరు ఎలా చచ్చిపోతారు? అవిశ్వాసం నాయన, మీకు ఇంకా అసలు పూర్తిగా నన్ను నమ్మటం లేదు అన్నాడు. ఒకసారి లేచి నువ్వు ఆగమ్మా అన్నాడు. ఎవరిని? గాలి సముద్రాన్ని. ఏమైపోయింది అది? మిక్కిన నమ్మడం ఆయన అంటే కుక్కగా తోక ఉప్పుకొని నిలబడిపోయినట్టుగా యజమాని దగ్గర గాలి సముద్రం. అలాగే సార్ మీరు చెప్తే అన్నాయి. అలాగే ఎలా ఉంటుందండి ఆ రోజు అపోస్తులుగా సీన్ చూసిన తర్వాత స్టిమ్యులేటింగ్ అండి. యేసు ప్రభు పక్క నుండి ఎలా ఉంటుంది, అసలు ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి. చక్రవర్తి అండి, ముల్లోకాల చక్రవర్తి, సృష్టిని కలిగించిన వాడు, దేవదూతలను కలిగించిన వాడు పక్కన ఉంటాడట. అక్కడ పక్కన మనం ఉండొచ్చట. పైపైతే మాట రాసాడు అక్కడ, మీరు చదవాలి బైబిల్ జాగ్రత్తగా. 17 వాళ్ళు చదవండి. ఎలాగనగా సింహాసనము మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరి అయి, అంటే అర్థమేంటి? మీ సర్వ సుఖాలు ఏమండి మీ అవసరతలు అన్ని నావే, నేను చూసుకుంటాను, అలా ఉండండి మీరు అన్నాడు. ఎలా ఉంటది? కాపరి అయి అంటే అర్థమేంటి? పరలోకంలో మనకి కాపరి ఎవరు? ఇప్పుడు వేసే వెళ్ళిపోతే డైరెక్ట్ అపాయింట్మెంట్. ఏం కావాలైనా ఎలా ఉంది బాపోయి? ఒక్కసారి ఆ సీన్లు కానీ నేను పరలోకం వెళ్ళిపోయి యేసు ప్రక్కన ఉంటే ఎలాగ ఉంటుంది? అక్కడ అపోస్తులను చూస్తూ, దావీదుని చూస్తూ, సంసోనుని చూస్తూ ఒకసారి ఊహించుకోండి. అసలు అర్జునుడికి చచ్చిపోతే బాగుంది అనిపిస్తుంది. తెలుసండి, దేవుడు అర్థమైపోతే ఎలా ఉంటుంది తెలుసా మనసు? ఎప్పుడే బాగోదు అక్కడికి. ఈ ప్రయాణాలు ఈ మోకాలు లాగేస్తున్నాయి, నడు లాగేస్తుంది, ఆకలేస్తుంది, మొహం పీక్కుపోతుంది, ఉండనంటుంది, ఇది వచ్చేస్తాం బాబు అక్కడికి. దేవుడు అర్థమైతే దేవుడు వారికి గొర్రె పిల్ల కాపరి అయి జీవజలముల బొగ్గల వద్దకు వారిని నడిపించును. దేవుడే, మళ్ళీ ఎవరు వచ్చారు కదా, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువులు తుడిచిపోయిను. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కన్నీళ్ళు ఏమీ లేవు, అక్కడికి వెళ్ళిన తర్వాత కష్టాలు ఏమీ లేవు, మరి కన్నీళ్ళు ఎందుకు వచ్చినా చెప్పండి? ఏంటండి యేసు ప్రభువా, దేవుడా, ఏంటి నేను వచ్చేసాను ఇక్కడ? ఏమీ లేదు, చిన్న 1000 రూపాయలు అక్కడ మీటింగ్ ఇచ్చినందుకు పరలోకంలో స్థలం, ఈయన దగ్గర ప్లేసా? ఏంటండి ఇంత భాగ్యం ఏంటండి నాకు? 4 లక్షలు చెక్ అందుకున్నప్పుడు అతను ఏమైపోయి ఉంటాడు? ఏంటంటే హాస్పిటల్ తీసుకెళ్తే 4 లక్షలు చెక్. నమస్కారం బాబు మీకు. ఇక్కడ చిన్న మీటింగ్ పెట్టినందుకు పరలోకంలో స్థలం, పక్కన వేసుకోవా, ఇటు పక్క తండ్రా, ఆలోచన కళ్ళు మీద నీళ్ళలో పిలుస్తారా? అబ్బబ్బా ఏం సీన్ అండి, ఏం సీన్ అండి, ఒక్కసారి ఉంచుకోండి. ఆయనే వస్తాడట. ఏంటనే ఎందుకు ఏడుస్తున్నారు మీరు? నా దగ్గర వస్తారు కదా, నా పిల్లలు కదా మీరు. దేవుడండి, దేవుడు ఇలా తుడుస్తుంటే ఎలా ఉంటది? ఏమన్నా మీరు ఏడుస్తున్నప్పుడు మీకు ఎవరో పరిచయం లేని వచ్చి ఎందుకు ఏడుస్తున్నా ఇలా తుడిచాడు అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? నేను తుడిచాను అనుకోండి, ఈయనకి ఎలా ఉంటుంది చెప్పండి? నేను తుడిస్తే ఈయనకి ఎలా ఉంటుంది? ఏం సూపర్ అండి తమ్ముడు కళ్ళు తుడిచాడు. దేవుడు తుడుస్తుంటే ఎలా ఉంటుంది? చాలయ్యా, ఇంక జీవితానికి చాలు. ఇప్పుడు ఆలోచించండి, ఈ కళ్ళు తొడవాలి అన్నా, ఆ పరలోకంలో స్థలం కావాలి అన్నా, భూమి మీద మనం ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించండి, ప్రేమించండి. యేసును తప్ప దేన్ని ప్రేమించకండి. ఆయన తప్ప నాకు ఏమీ వద్దనుకోండి. ప్రేమలోనండి అలా మీరు యేసుతో మునిగిపోతున్నప్పుడు నిజంగానండి భూమి మీదండి మీ పరిస్థితులు అన్ని చక్కబడతాడండి, అన్ని బాగుంటాయి. నేను దేవుడు పని చేస్తానండి, కమిట్మెంట్ దిగిపోండి. మీకు ఏమో చెప్తున్నారు కదా, అన్నిటిని ఆయనే సర్దుకుంటూ వస్తాడు. నా కొడుకు నా పనిలోకి వెళ్తానన్నప్పుడు నేను వాడి పనులు చూడాలి కదా. మనం ఏమనుకున్నామంటే మీరు మా ఎద్దకు మొదట నా ఎద్దకు రండి, అప్పుడు నేను మీ ఎద్దకు వస్తాను. మనం ఏమంటున్నామంటే ఇది సెటిల్ అయిపోయినామండి, అప్పుడు నీ దగ్గరికి వస్తానంటున్నాం. మనం సెట్ అవ్వట్లేదు ఆయనకి, మనకి ముందు రావాలని తర్వాత చూసుకుంటాను అన్నీ అన్నాడు ఆయన. నువ్వేమంటున్నావంటే ఇది సెట్ చేసి వస్తానంటున్నాడు. నేను సెట్ చేయని పో అన్నాడు ఆయన.
అందుకే మనుషులు దేవుళ్ళు ఎదగకపోవడానికి ప్రధాన కారణం ఇదే. నేను ఎలాగైపోతున్నాను, నన్ను ఎలాగైపోతావు, ఎదుగైపోతావు. ఫస్ట్ నమ్ము దేవుడు ఉంటాడని, తోడు అని. దియ్య దేవుడి పనులకి ఉండు, దేవుడి కోసం చూస్తాడైనా, చూస్తానని అభయం ఇచ్చాడు. దేవుని పిల్లారా, కనుక దేవుడిని ప్రేమించే వారికి ఏవి సిద్ధం చేశాడో అవి కంటికి కనపడలేదు. పరలోకంలో స్థలం అండి, ఎన్ని సెంట్లు చేస్తున్నాడు అనిపించదు నాకు. రోడ్లేమో బంగారం తప్ప ఆకలి ఉండదట. ఏం సూపర్ ఇల్లు అండి. ఇటు చిన్న మీటింగ్ పెట్టినందుక, చిన్న చిన్న కార్యక్రమాలు చేసినందుక, నెలకు ఒక 1000 రూపాయలు ఇచ్చినందుక ఏంటి పరలోకంలో స్థలమా? ఇది అర్థం కాకండి ఎవడు దేవుడికి ఏమి ఇవ్వరండి. అర్థం లేదు. ఇస్తే ఆయన ఏమిస్తాడో అర్థం అవ్వలేదు ఇంతకాలం అండి. దేవుడికి ఇస్తే ఏదో ప్రతిఫలం ఉందట, దేవుడికి ఇస్తే ఏదో ప్రతిఫలం ఉందట, అన్యాయం చేయడట, మర్చిపోడట అన్నారు. కానీ ఇంతకీ ఏమిస్తాడో చెప్పలేదు కదా. ఈ రోజు చెప్పాను మీకు, భూమి మీద కంటే ఏ గ్రహం మీద కంటే ఎక్కడ దొరకని సూపర్ స్థలం పరలోకంలో దేవుడు మన కొరకు సిద్ధం చేస్తున్నాడు. కావాలా? భూమి మీద దేవుడు మీరు ఏం చేయాలి? ప్రేమించండి.